కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. నమస్తే నాగేశ్వర్ గారు. ఎస్సీఓ మీట్లో జిన్పింగ్తో పుతిన్ మోడీ భేటీ తర్వాత ట్రంప్ చాలా అగ్రెసివ్గా సెటైరికల్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. దానిలో జిన్పింగ్, మోదీ, పుతిన్ల ఉన్న ఫోటోను పెట్టి ఒక మెసేజ్, ఒక పోస్ట్ చేశారు. లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా. మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్ అంటూ పోస్ట్ చేశారు సార్. అంటే ఇక్కడ డేంజరస్ చైనాతో దోస్తీయా అని చెప్పి ట్రంప్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు భారత్ రష్యాలను. నిజంగా ట్రంప్ అంటున్నట్టు, వార్న్ చేస్తూ ఉన్నట్టు డ్రాగన్ కంట్రీ, ఐ మీన్ చైనా అంత డేంజరా? చైనా డేంజరా కాదా అనేది కాదు ఇక్కడ ఇష్యూ. డేంజరస్ చైనా వైపు భారత్ వెళ్తోందా అనేది పాయింట్. ఏ కంట్రీ డేంజర్ కాదు అని చర్చించడం అనేది డిప్లొమసీ కాదు. ప్రపంచంలో మనము అన్ని దేశాలతో సంబంధాలు ఉండాల్సిందే. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్, ఇండియా చైనా వైపు వెళ్తోందా, వెళ్ళడానికి కారకులు ఎవరు, ఇది ఫండమెంటల్ క్వశ్చన్. ఒకటి, ఇప్పటి వరకు భారత్ అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమిలో భాగంగా ఉంటూ వచ్చింది. క్వాడ్లో భాగం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిపి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. ఒకప్పుడు దీన్ని ఏషియా పసిఫిక్ అనేవారు, దీన్ని అమెరికానే మార్చింది పేరు ఇండో పసిఫిక్ అని. భారత్కు మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాము అని తెలపడానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ ఇంట్రెస్ట్లు, ఇండియన్ ఇంట్రెస్ట్లు కన్వర్జ్ అయ్యాయి. చైనాను కంటైన్ చేయడం అమెరికా లక్ష్యం. చైనాతో పోటీ ఇండియాకు ఉంది కనుక చైనాను నియంత్రించడం ఇండియాకు కూడా అవసరమని భావించి రెండు దేశాలు క్వాడ్లో కన్వర్జ్ అయ్యాయి. సో అమెరికన్ ఫారిన్ పాలసీకి భారత ఫారిన్ పాలసీ అలైన్ అయింది. సో ఇది మనకు మొదటిగా అర్థం కావాల్సింది. సో అలా అని చెప్పి ఒక దేశంతో సంబంధాలు మరో దేశంతో సంబంధాలపై ఆధారపడి ఉండవు. డేంజరస్ పాకిస్తాన్తో ట్రంప్ ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాడు? అమెరికా డేంజరస్ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు కదా. పాకిస్తాన్ డేంజరస్ అని భారత్ చెప్పడం కాదు, ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు ప్రైమ్ టార్గెట్. ఆ ఒసామా బిన్ లాడెన్కు 5 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చింది. ఇంతకన్నా డేంజరస్ ఇంకేముంటుందా? అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసి అమెరికాకే తీవ్రవాద భయాన్ని చూపినటువంటి ఒక భయంకరమైన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్. దాని కొరకు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా యుద్ధమే చేసింది. అలాంటి ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ మించిన డేంజరస్ ఎవరుంటారు? మరి డేంజరస్ పాకిస్తాన్ ట్రంప్ ఐ లవ్ యూ అని ఎందుకు అంటున్నాడు? రెండవది, మీకు అసీం మనీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డ పైన ఫ్లోరిడా నుంచి మాట్లాడుతూ మాకు అణ్వస్త్రాలు ఉన్నాయి, మేము గనక పడిపోయే పరిస్థితి ఉంటే మేమే పడిపోము, సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం అని డైరెక్ట్ థ్రెట్ ఆఫ్ ద వరల్డ్. సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం. ఇంతకన్నా డేంజరస్ ఇంకేమన్నట్టుందా? ఇంత భయంకరమైన న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ప్రపంచానికే చేశారు. సో ప్రపంచాన్నే బెదిరించారు న్యూక్లియర్ బ్లాక్మెయిల్తో. మేము సగం ప్రపంచాన్ని పడగొడతామని. మరి ఆ డేంజరస్ పాకిస్తాన్ ఐ లవ్ యూ అనడమే కాదు, ఆ డేంజరస్ అసీం మనీర్తో కలవడం తన గౌరవం, హానర్ అని చెప్పాడు. అమెరికా ప్రెసిడెంట్కి హానర్ అని చెప్పాడు. సో అందువల్ల డేంజరస్ పాకిస్తాన్తో కలుస్తున్న అమెరికా కాదు. ఆ మాటకొస్తే డేంజరస్ చైనాతో అమెరికాకి సంబంధాలు లేవా? ఇలా అత్యధికంగా చైనాకు ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? అమెరికా కాదా? అమెరికాకు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? చైనా కాదా? మరి అమెరికా చైనా ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్. అమెరికాకు చైనా $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల ఎగుమతి చేస్తుంది. మరి అలాంటి డేంజరస్ చైనాకు సంబంధించిన ఉత్పత్తులు $450 బిలియన్, అంటే 45,000 కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది. మరి ఇది అమెరికాకు డేంజరస్ కాదా? సో అందువల్ల డేంజరస్ చైనా పైన
30% టారిఫ్ విధించాడు. అది కూడా 90 రోజులు వాయిదా వేశాడు. మరి భారత్ పైన 50% టారిఫ్లు విధించి అది వెంటనే అమల్లోకి వచ్చి ఆగస్టు 27 నుంచి. మరి ఇప్పుడు డేంజరస్ చైనా వైపు ఉన్నాడా, అమెరికా ఉందా, ఇండియా ఉందా? సో డేంజరస్ చైనాతో ఎవడు రాజీ పడుతున్నాడు? అమెరికా రాజీ పడుతుందా, భారత్ రాజీ పడుతున్నారా? ఇది అర్థం కావాలి కదా. అయినా డేంజరస్ చైనాతో గత 50 ఏళ్ళుగా కాపురం చేస్తుంది అమెరికా కదా. ఎర్లీ 70s కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా నాటి సోవియట్ యూనియన్ను ఎదుర్కోవటానికి చైనాతో కలవాలి అనే ఫారెన్ పాలసీ డాక్ట్రిన్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. అప్పుడు దాని ఆధారంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకు పర్యటన చేశారు. అప్పటి నుంచి 50 ఏళ్లకు పైగా డేంజరస్ చైనాతో అమెరికాకు బలమైన దోస్తీ. ఇప్పుడు చైనా రైవల్గా అమెరికా భావించవచ్చు, కానీ ఇప్పటికీ కూడా ఆ బలమైన దోస్తీ నుంచి చైనా అమెరికా డీకపుల్ చేసుకోలేకపోతుంది. మీకు ఈవెన్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా అన్నది ఏంటి, మేము చైనాతో డీకపుల్ చేసుకోదలుచుకోలేదు, రిస్క్ మాత్రమే చేసుకోదలుచుకున్నాం అన్నాడు. అంటే డేంజరస్ చైనాతో డీకపుల్ చేసుకోకూడదు అన్నది అమెరికా విధానము, చేసుకోలేమన్నది అమెరికా చెప్తున్న వాస్తవం. అలాంటప్పుడు మరి ఆ డేంజరస్ చైనాతో మీరు 5 దశాబ్దాల పాటు ఊరేగారు కదా. భారత్ ఎప్పుడు లేదు చైనాతోని. సో మనము చైనాతో ఏ రిలేషన్స్ ఉండాలో ఆ రిలేషన్స్ ఉన్నాయి. గాల్వాన్ వ్యాలీ తర్వాత కొంత దెబ్బతిన్న సంబంధాలు మళ్ళీ కాస్త మెరుగైన మాట నిజం. మల్టీలేటరల్ ఫోరంలో చాలా దేశాలతో ఉంటాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనాతో ఉన్నాం. దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. మనం ఏం చేయగలుగుతాం? మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ యొక్క క్యారెక్టర్ అది. చైనాతో ఉన్నాం, పాకిస్తాన్ కూడా ఉంది అందులో. మరి పాకిస్తాన్ ఉంది కదా అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బైకాట్ చేయలేం కదా. అది భారత ప్రయోజనాలు నష్టం కదా. మీరు ఇటీవల చైనాలో జరిగిన SCO సమ్మిట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరయ్యారు. దాంట్లో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడారు. అలాగే బ్రిక్స్లో చైనా ఒక్కటే లేదు కదా. బ్రిక్స్లో అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా కూడా ఉంది. మరి సౌదీ అరేబియా కూడా డేంజరస్ చైనా వైపు వెళ్తుందా? అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా, అమెరికా శత్రు దేశమైన ఇరాన్, ఈ 2 దేశాల మధ్య ఒప్పందం కుదుర్చింది చైనా. అంటే డేంజరస్ చైనా సహకారంతో డేంజరస్ ఇరాన్తో సౌదీ అరేబియా అమెరికా ఫ్రెండ్, అమెరికాకు క్లోజెస్ట్ అలై. ట్రంప్ 2 సార్లు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ కంట్రీ టు విజిట్ వాజ్ సౌదీ అరేబియా. అంత క్లోజ్ ఫ్రెండ్. సో అలాంటి అమెరికా అల్లుడు, ట్రంప్ అల్లుడు. సో ఆ అల్లుని కంపెనీలో కూడా సౌదీ అరేబియా పెట్టుబడులు ఉన్నాయి. అంటే అమెరికాకే క్లోజ్ కాదు, ట్రంప్ ఫ్యామిలీకి కూడా క్లోజ్ సౌదీ అరేబియా రాజకుటుంబం. అలాంటి సౌదీ అరేబియా మధ్య చైనా, సౌదీ అరేబియాకి ఇరాన్ల మధ్య చైనానే కదా మధ్యవర్తిత్వం కుదిర్చింది. అందువల్ల బ్రిక్స్లో సౌదీ అరేబియా కూడా ఉంది. మరి అలాంటి సౌదీ అరేబియా ఎందుకుంది డేంజరస్ చైనాతో బ్రిక్స్లో? అంటే ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలో హేతుబద్ధత లేదు అనటానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అల్టిమేట్లీ ఇండియన్ పాలసీ ఈజ్ మల్టీ అలైన్మెంట్. అంటే ఒక్క దేశంతో మేము సంబంధాలు పెట్టుకుని ఉండము. అది ఇప్పుడు ఆ మేటకు వస్తే చైనా వైపు ఇండియా పోలేదు, అమెరికా తోసింది ఒక రకంగా. ఇప్పుడు మీకు భారత్ చైనా సంబంధాలు ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలోనే ఇంప్రూవ్ అయ్యాయి తప్ప అంతకుముందు చాలా గ్యాప్ ఉండే కదా. సో అమెరికా పుణ్యమా అని చెప్పి భారత్ చైనా ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది. చైనా కూడా భారత ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది. ఇక ఇండియాకు రష్యాకు రిలేషన్స్ అనేది ఇవాళ రిలేషన్స్ కాదు, అది ట్రంప్ పుట్టక ముందు నుంచి ఉన్న రిలేషన్స్. అవి ఎలాగూ ఉంటాయి. దానికి బహుశా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా భారత్కు రష్యాకు సోవియట్ యూనియన్కు అలాంటి సంబంధాలు ఉన్నాయి. అందుకే ట్రంప్ పుట్టక ముందు నుంచి అన్నాను. అందువల్ల ఎవరు డేంజరస్ కాదు అనేది ఫారెన్ పాలసీలో మనం నిర్ణయించలేము. అందువల్ల ఫారెన్ పాలసీ వేరు, మన డొమెస్టిక్ పాలసీ వేరు. ఫారెన్ పాలసీలో ఇప్పుడు తీవ్రవాద తాలిబాన్ల నాయకత్వం ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో కూడా భారత్ సంబంధాలు పెట్టుకుంటోంది. మన ఫారెన్ మినిస్టర్ టెర్రరిస్ట్ అయినటువంటి తాలిబాన్ ఫారెన్ మినిస్టర్తో కూడా మాట్లాడాం. మన దృష్టిలో వాళ్ళు టెర్రరిస్టులు ఇప్పటికీ కూడా. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్తో మన జయశంకర్ మాట్లాడలేదా? మరి తాలిబాన్లో మన దృష్టిలో డేంజరసే, అయినా కూడా మాట్లాడుతున్నాం కదా. సో అందువల్ల ప్రపంచంలో ఆ మాటకొస్తే
సిరియాలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, అలా ప్రెసిడెంట్ ₹1,00,00,000 రివార్డు ఉంది ఇప్పటికీ అమెరికా, ఇంకా ఈనాటి కూడా తీసేలే. ఆ సిరియన్ ప్రెసిడెంట్ వచ్చి ట్రంప్తో సౌదీ అరేబియాలో ½ అన్ అవర్ పైన సమావేశం అయ్యారు కదా. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆయా దేశాలు ఎవరిని ఎన్నుకోవాలి, ఏ ప్రభుత్వం ఉందో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. అనేక రకాల దేశాలు ఉంటాయి ప్రపంచంలో, వాటందరితో కూడా సంబంధాలు పెట్టుకోక తప్పదు. సో ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది డిప్లొమసీ. అందువల్ల ఈ కంట్రీ డేంజరసా, ఆ కంట్రీ డేంజరసా అనేది మనం అప్రమత్తంగా లేకపోతే ఏదైనా డేంజరసే, పెద్ద గోయ అవసరం లేదు. మనం అప్రమత్తంగా లేకపోతే ఓవర్ స్పీడ్లో ఉంటే రోడ్డు మీద చిన్న గుంత కూడా స్కూటర్ పడేయడానికి సరిపోతుంది. సో డేంజరస్ అనే దానికి ఏ ఫలాన్నే లేదు. డ్రగ్స్ తీసుకుంటేనే డేంజరస్ కాదు, సిగరెట్లు ఎక్కువ తాగినా డేంజరసే. సో ఆఖరికి రోజు రాత్రి 12 గంటలకు 1 గంటకు పిజ్జా బర్గర్లు ఆర్డర్ చేసి తిన్నా కూడా డేంజరసే. డేంజరస్ అనేది ఏది అనే దానిపైన మన అప్రమత్తత పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ట్రంప్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇండియాకు. ఇక అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఒక కామెంట్ చేశారు సార్, భారత్ 1-2 నెలల్లో అమెరికాకు సారీ చెప్పి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది అని చెప్పేసి. ఏంటి సార్ అటువంటి పరిస్థితి భారత్కు వస్తుందా? భారత్కు వస్తుందా అనే జ్యోతిష్యాలు నేను ఎప్పుడు చెప్పాను, మీకు చాలాసార్లు అన్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానిపైన నేను ఎప్పుడూ ఊహాగానాలు చేయను. కానీ అమెరికా చెప్పేది ఏంటంటే మా ఒత్తిడి పెరుగుతుంది, అందువల్ల భారత్కు ఒప్పందం చేసుకొని తప్పనిసరి పరిస్థితి వస్తుంది అనే ఏమైనా సిగ్నల్ ఉందా? అందువల్ల ఈ వాణిజ్య మంత్రి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాంట్లో మాత్రమే విశ్లేషించగలను. కానీ 2 నెలల తర్వాత ఏం జరుగుతుందని నేను ఇట్లా చెప్పగలను. సో 2 నెలల క్రితం ఇలా అవుతుంది అని మనం అనుకున్నామా? అందువల్ల ఆఫ్టర్ 2 months ఏమవుతుంది అనేది ఐ డోంట్ స్పెక్యులేట్, ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ ప్రిడిక్షన్. కానీ ఈ అమెరికన్ కామర్స్ మినిస్టర్ ఎందుకు అంటున్నాడు, దాంట్లో ఉన్నటువంటి డీపర్ మీనింగ్ ఏంటి, ఆ విశ్లేషణ చేయగలను. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఏంటంటే, ఒకటి బహుశా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్ పైన మరింత ఒత్తిడి పెంచడానికి సిద్ధమవుతుందా. ఎందుకంటే 2 నెలలలో ఇండియానే సారీ చెప్పి మా దారికి వస్తుంది అనే మాటల అంతర్యం ఏమి అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తువుల పైన పన్ను వేశాడు, ఇప్పుడు కొన్ని సిగ్నల్స్ కూడా వస్తున్నాయి 50% కాదు 200% వేస్తాడు ట్రంప్ అని కూడా. దాంతోపాటు ఇప్పటి వరకు సర్వీసెస్, ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉంది, భారత్ ఎగుమతి చేసేటువంటి సాఫ్ట్వేర్లో 54% అమెరికాకే. సో మీరు రొయ్యల ఎగుమతులు అమెరికాకు, టెక్స్టైల్ ఎగుమతులు, లెదర్ గూడ్స్ ఎగుమతులు, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ ఎగుమతులు దెబ్బతింటేనే మనం ఇంత ఆందోళన చెందుతున్నాం. రేపు నిజంగానే ట్రంప్ సాఫ్ట్వేర్ పై కూడా ఇలాంటి పన్నులే విధించాడు అనుకుందాం. సో అప్పుడు భారత్ పైన మామూలు ఒత్తిడి పెరుగుతుందా? అందువల్ల ఈ అమెరికన్ ఫారెన్ కామర్స్ మినిస్టర్ అన్న మాటల అంతర్యం ఏంటి, దానికి తగినట్లుగా ఏ రకమైన డిప్లొమసీని భారత్ అనుసరించాలన్నది ప్రశ్న. అందువల్ల దాని మీనింగ్ అదేమైనా ఉందా, ఇది మొదటిది. ఎందుకంటే ఇండియా సారీ చెప్పి మాతో ఒప్పందం చేసుకుంటుందని. రెండవది, ప్రపంచ ఇతర దేశాల అనుభవాలు చూసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కండకావరంతో కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు ట్రంప్ చెప్పినట్లు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇండోనేషియా, కంబోడియా, జపాన్, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్, ఇలా చాలా దేశాలు ట్రంప్ చెప్పిన మేరకు ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇంకా భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు నిలబడ్డాయి. సో అందువల్ల సారీ చెప్పి ఇండియా ఒప్పందం చేసుకుంటుంది అని అనటానికి ఇతర దేశాలతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కున్న ఎక్స్పీరియన్స్ రీత్యా దే మేబీ ఆ కండకావరంతో మాట్లాడవచ్చు, వీళ్ళందరూ లొంగిపోయారు ఒక్కరు లొంగడా అని. సో మూడవది, భారత ప్రభుత్వం ఇస్తున్న సంకేతాల వల్ల కూడా నమ్మకం పెరగవచ్చు. తాజాగా మీకు ఉదాహరణ, కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ కంప్లీట్గా భారత ప్రభుత్వం తొలగించి అమెరికాకు ఉపయోగపడింది. ఎందుకంటే ఇండియాకు పత్తి ఎగుమతి చేసే దేశాల్లో 2nd లార్జెస్ట్ కంట్రీ యునైటెడ్ స్టేట్స్, ఫస్ట్ది అమెరికా మిత్ర దేశమైన ఆస్ట్రేలియా. సో భారతదేశము కాటన్ దిగుమతి చేసుకునే దాని దిగుమతుల్లో $1.2 బిలియన్ 2024-25లో
$120 కోట్ల మేరకు మనం దిగుమతి చేసుకున్నాం. ఇది మీకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఏడాది 2023-24తో పోలిస్తే 107% ఎక్కువ, 107% ఎక్కువ. సో అందువల్ల ఈ కాటన్ మనకి ఇండియాకి ఎగుమతి చేసే దేశాల్లో మొదటిది ఆస్ట్రేలియా, రెండవది అమెరికా, 3 బ్రెజిల్, 4వది ఈజిప్ట్. కానీ ప్రధానంగా దిగుమతి చేసే దాంట్లో అమెరికా, ఆస్ట్రేలియాలే మెయిన్. ఇప్పుడు అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్న కాటన్తో పోలిస్తే బ్రెజిల్ అయినా ఈజిప్ట్ అయినా అందులో సగం కూడా ఉండదు. సో అందువల్ల అమెరికాకు ప్రధానంగా బెనిఫిట్ చేసేందుకు మోడీ ప్రభుత్వం 11% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసి మన పత్తి రైతుల పైన ఒక పెద్ద బాంబు వేసింది. అన్ఫార్చునేట్లీ దానిపైన మన మీడియాలో కానీ ప్రతిపక్షాలకు కానీ ఆ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈవెన్ తెలంగాణ రైతులకు కూడా చాలా ప్రమాదకరం, ఆంధ్ర రైతులకు కూడా ప్రమాదకరం. ఎందుకంటే కాటన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన పంటల్లో ఒకటి కనుక. మొదట్లో సెప్టెంబర్ 30th వరకు సస్పెండ్ చేశారు ఇంపోర్ట్ డ్యూటీని, ఇప్పుడు డిసెంబర్ 31st వరకు కూడా సస్పెండ్ చేశారు. ఇక బహుశా దాన్ని శాశ్వతంగానే తొలగిస్తారేమో తెలియదు. సో ఇదొక సిగ్నల్ కదా. అలాగే అంతకు ముందే హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై-ఎండ్ వెహికల్స్ పైన వేసే ట్యాక్స్ను సగానికి సగం తగ్గించారు. ఇదొక ఇండికేషన్ కదా. అలాగే మీకు ఒకప్పుడు టెస్లా ఇండియాలో అమ్మాలి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే టారిఫ్లు తక్కువ ఉంటాయి, లేకపోతే మీరు హై టారిఫ్లు కట్టాల్సిందే అని. టెస్లా భారత్కు రాకుండా ఉండటానికి ఇంతకాలము అడ్డుపడిన అంశం ఇదే, మోడీ ప్రభుత్వం పెట్టిన మేక్ ఇన్ ఇండియా నిబంధన. ఇప్పుడు ఆ మేక్ ఇన్ ఇండియా నిబంధనను తొలగించి టెస్లా చైనాలో తయారు చేసిన కార్లను తీసుకొచ్చి ఇండియాలో అమ్మటానికి మోడీ ప్రభుత్వం అనుమతించింది. ఇదొక సిగ్నల్ కాదా? అంటే మోడీ రాజీ పడుతున్నాడు అన్న మీనింగ్ ఏమైనా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందా అనేది తెలియదు. ఎందుకంటే 2023లో చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD భారత్లో మేము జాయింట్ ప్రొడక్షన్ చేస్తాం అంటే మోడీ మేడ్ ఇన్ ఇండియాకు అనుకూలంగా BYD ప్రతిపాదించింది, మేము ఇండియాలో జాయింట్ ప్రొడక్షన్ చేస్తామని. కానీ భారత ప్రభుత్వం BYD ప్రతిపాదన తిరస్కరించింది. కానీ టెస్లా ప్రతిపాదన ఏది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చెయ్యకపోయినా అదే చైనాలో తయారు చేసే కార్లను తీసుకొచ్చి ఇక్కడ అమ్మటానికి అంగీకరించింది. ఇలాంటి రాజీ సిగ్నల్స్ చూసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు నమ్మకం కలగచ్చు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. సో ఇవన్నీ క్లియర్గా మనతో వస్తున్నారు అని భావించి ఏమైనా ఈ రకమైన అభిప్రాయానికి వచ్చారా అనేది 3వది. 4వది గత హిస్టరీ. మన అనేక సందర్భాల్లో అమెరికా ఒత్తిళ్లకు మన ప్రభుత్వాలు తలవంచాయి. ఇరాన్తో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టర్మ్లోనే ఇరాన్తో చమురు దిగుమతులు ఆపేయండి అంటే ఆపేసాం. ఒకప్పుడు 10 to 12% మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేవి, అవి 0కి వచ్చాయి. ఇటీవల వెనిజులా నుంచి మీరు ఆయిల్ దిగుమతులు ఆపండి అంటే ఆపేశాం. చైనాకు వ్యతిరేకంగా మాతో క్వాడ్లో రండి అంటే కలిసి వచ్చాం. ఇలా అనేక అంశాల్లో మనం అమెరికా ఒత్తిళ్లకు తలవంచాం కనుక ఇదంతా పోస్టరింగ్ మాత్రమే. ఇది కేవలము దేశంలో ఎన్నికలున్నాయి, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి, రాజకీయాలున్నాయి కనుక ఇప్పుడు గనక రాజీ పడితే రాజకీయ అధికారం ఉన్న వారికి నష్టం గనక ఈ అసెంబ్లీ ఎన్నికలు గట్టెక్కాక రాజీ పడతానని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆశపడవచ్చు. ఎందుకంటే 2 నెలలు అని US కామర్స్ సెక్రటరీ అన్నాడంటే 2 నెలలు ఎప్పుడు, ఈ 2 నెలల్లో బీహార్ ఎన్నికలు అయిపోతాయి, తేడా ఇంకేమీ లేదు. సో అందువల్ల బీహార్ ఎన్నికల కొరకే ఈ పోస్టరింగ్ అనే రాజీ పడతారనేటువంటి ఉందా మనకు తెలియదు. కానీ మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్మము, మనం మన ప్రభుత్వాన్ని నమ్ముతాం. మన ప్రభుత్వం అయితే మేము రాజీ పడము అని చెప్తున్నారు. కానీ మాకు నాలాంటి వారికి ఉన్న అనుమానం ఏంటంటే ఆగస్టు 15th రోజేమో ప్రైమ్ మినిస్టర్ మా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు గోడలాగా మోడీ నిలబడతాడు అని చెప్పాడు. కానీ ఆగస్ట్ 18లోనే కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేశారు. కేవలం 3 రోజులకే, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన 3 రోజులకే మా రైతుల, పశుపాలకుల, మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి ఏ ఒప్పందం పైన భారత్ సంతకం చేయదు అని మోడీ హామీ ఇచ్చాడు ఆగస్ట్ 15న.
ఆగస్ట్ 18న మోడీ ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్ట్రీ చల్లగా ఎవరికి గుర్తుపట్టినట్టుగా మెల్లగా ఒక ఆర్డర్ తీసి కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తొలగించి అమెరికాకు భారీ ఎత్తున లాభాన్ని చేకూర్చింది. సో ఇది చూసినప్పుడు ఎక్కడో ఒక చోట కాస్త అనుమానమైతే కలుగుతుంది. బట్ వీ డోంట్ బిలీవ్ ట్రంప్, వీ స్టిల్ బిలీవ్ మోడీ. సో మోడీ నిలబడతాడని ఆశించుదాం. నిలబడేలా భారత సమాజము, రాజకీయ పార్టీలు, మీడియా, పౌర సమాజము, ఇన్ఫ్లుయెన్సర్స్ మనమంతా కూడా ఆ ప్రెషర్ ఇంటర్నల్గా కూడా తేవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ట్రంప్ ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ దేశీయ ప్రెషర్ పెరిగితేనే ఏ ప్రభుత్వమైనా నిలబడుతుంది. దేశీయ ఒత్తిడి లేదనుకోండి, ట్రంప్ ప్రెషర్కు తలవొగ్గే ప్రమాదాన్ని మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే గత ఇరాన్ ఆయిల్, వెనుజులా ఆయిల్ అనుభవం చూస్తే. అందువల్ల లెటర్స్ రెసిస్ట్, మన ప్రభుత్వం రెసిస్ట్ చేస్తుందని ఆశపడదాం. రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే టార్గెట్ తెలంగాణ తాజా పరిణామాలని అనుకూలంగా మలుచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం 10-11 తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ, పార్టీ బలోపేతానికి వ్యూహరచన అనే వార్తను చూస్తూ ఉన్నాం సార్. సో భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో తెలంగాణలో అధికారం చేపట్టాలనే ప్రయత్నం చేస్తోంది కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న తాజా పరిస్థితులు అలాగే రాష్ట్రంలో ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుందంటారు. మళ్ళీ నేను మీకు చాలాసార్లు చెప్పాను, అవకాశం ఉంటుందా అంటే నేను జ్యోతిషాలు చెప్పను. నేను మీకు ఈ ప్రోగ్రాంలో చాలాసార్లు మాట్లాడుతూ ఫ్యూచర్ గురించి ప్రిడిక్షన్ నేను చెయ్యను. ఎందుకంటే హౌ కెన్ ఐ ప్రిడిక్ట్? నేనేమైనా అస్ట్రాలజీ పైన నాకేమైనా అనుభవం ఉందా, నమ్మకం ఉందా? సో అందువల్ల మనము ఫ్యూచర్లో ఏం చేస్తానంటే నేను ఇలా చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాలను మాత్రమే నేను విశ్లేషించగలను. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానికి ఆధారాలు ఏమీ లేవు, అన్లెస్ ఒక కాంక్రీట్ ఫ్యాక్టర్స్ మన ముందుంటే తప్ప. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ జర్నలిజం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఏదో నా ఒపీనియన్స్, నా ఇష్టం వచ్చినట్టు స్వీయ మానసిక దృక్పథంతో చెప్పడం నా అలవాటు కాదు. అందువల్ల ఏదైనా ఒక దాన్ని స్పెక్యులేట్ చేయాల్సి వస్తే, ప్రిడిక్ట్ చేయాల్సి వస్తే కొన్ని స్టాటిస్టిక్స్ ఆధారంగా, రీసెర్చ్ స్టడీస్ ఆధారంగా, సర్వేల ఆధారంగా చెప్పాలి తప్ప కేవలం నా మనసులో బీజేపీ తెలంగాణలో పెరగాలని ఉంది అని కనుక నేను పెరుగుతుందని, పెరగకూడదు ఉన్నదని, పెరగదని నాలాంటి వాడు విశ్లేషించడు. సో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అని మీరు అడిగితే నేను చెప్పగలను. భవిష్యత్ ఏం జరుగుతుందని నాకు తెలియదు. సో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను విశ్లేషించగలను నేను. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ పత్రికలు ఇవాళ వార్త కన్నా ముందు నుంచి చెప్తున్నాను, బీజేపీ ఒక వ్యూహంతో తెలంగాణను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని, టార్గెట్ తెలంగాణ అనే వ్యూహంతో పనిచేస్తుంది అని. నా యూట్యూబ్ ఛానల్లో వెతకండి, ఇదే హెడ్లైన్ కూడా ఉంటుంది, టార్గెట్ తెలంగాణ అని. చాలా రోజుల క్రితమే చెప్పాను. ఇందులో ఈ వ్యూహ రచనలో ఒకటి ఏంటంటే సౌత్ ఇండియాలో పెనట్రేట్ కావాలి అన్నది బీజేపీ లక్ష్యం. మిషన్ సౌత్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీకు 2014 ఎన్నికల్లో బీజేపీ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో కన్సాలిడేట్ అయింది. 2019లో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ జరిగింది. 2019లో అది మరింత కన్సాలిడేట్ అయి ఒరిస్సాలో అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాసెస్లో ఇక కొరకరాని కొయ్యగా మిగిలింది బీజేపీకి సౌత్లో ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ గతంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ కూడా పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా బీజేపీయే గెలుచుకుంది కర్ణాటకలో. సో అందువల్ల ఇక సౌత్లో బీజేపీకి ఉన్న మరొక ఆశ తెలంగాణ. సో అందువల్ల తెలంగాణలో ఆ స్కోప్ ఉందని బీజేపీ భావిస్తోంది. సో భావిస్తోంది అన్నదానికి ఆధారంగా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. మీకు 2007 అసెంబ్లీ 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% వచ్చింది ఓటింగ్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అది 20% పెరిగింది. 14% పెరిగింది. అంటే 2018లో 7% వస్తే అసెంబ్లీ ఎలక్షన్లో 2023లో 14% వచ్చింది. అంటే 100% గ్రోత్ ఉంది బీజేపీ ఓటింగ్లో. అయినా నేను అసెంబ్లీ ఎలక్షన్లతో పోలుస్తున్నాను, లోక్సభ ఎలక్షన్లు లోక్సభతో పోలుస్తున్నాను. ఎందుకంటే ఆపిల్స్తోనే పోల్చాలి, ఆరెంజెస్తో పోల్చాలి కనుక.
2023 2018 మధ్యకాలంలో 7% నుంచి 14% అయింది బీజేపీ ఓటింగ్. ఇక లోక్సభ ఎలక్షన్స్లో 2019లో 20% వచ్చింది బీజేపీకి ఓటింగ్. 2024లో 35% వచ్చింది. అంటే నియర్లీ 75% గ్రోత్ లోక్సభ ఎన్నికల ఓటింగ్లో కూడా ఉంది. 2018లో బీజేపీకి ఒక్క సీటే వస్తే 2023లో 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. 2019లో 4 లోక్సభ సీట్స్ బీజేపీకి వస్తే 2024లో 8 లోక్సభ సీట్స్ వచ్చాయి. అందువల్ల నెంబర్ ఆఫ్ సీట్స్, ఎమ్మెల్యే సీట్స్, ఎంపీ సీట్స్ రీత్యా చూసుకున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ ప్యాటర్న్ రీత్యా చూసుకున్నా చాలా స్పష్టంగా బీజేపీ తెలంగాణలో పెరుగుతుంది. ఇది మనము దిస్ ఈజ్ కాల్ ఎవిడెన్స్ బేస్డ్ అనాలిసిస్. ఎందుకంటే మన స్వీయ మానసిక దృక్పథాలతో ఎప్పుడు విశ్లేషించకూడదు. ఇప్పుడు నేను 5 ఏళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఓట్ షేరు, సీట్లు వీటిని ఆధారంగా విశ్లేషించినప్పుడు బీజేపీ గ్రాఫ్ కాస్త స్పష్టంగా అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. దీంట్లో ఎవరము కాదనలేం. ఏ రాజకీయ పార్టీ ప్రస్థానంలోనైనా ఒకసారి పెరగచ్చు, ఒకసారి తగ్గవచ్చు. కానీ ఓవరాల్ ట్రెండ్ చూస్తే బీజేపీ కర్వ్ అనేది రైజింగ్లోనే ఉంది. సో అందువల్ల బీజేపీకి తెలంగాణ పైన కాస్త ఆశ పెరుగుతుంది. ఎందుకంటే తమిళనాడులో, కర్ణాటకలో బీజేపీకి స్కోప్ లేదు. తమిళనాడులో ఇండిపెండెంట్గా ప్రయత్నం చేసింది, చిన్న చిన్న పార్టీలను కలుపుకొని 11% దాటలేదు. ఇప్పుడు కాదని మళ్ళీ ఏడీఎంకేతోనే పొత్తు పెట్టుకుంది. ఒకవేళ తమిళనాడులో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చే వాతావరణము లేదు. వచ్చినా అలా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లాగా జూనియర్ పార్ట్నరే. కేరళలో బీజేపీ ఓటింగ్ పెరుగుతోంది తప్ప కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య ఉన్న పోలరైజ్డ్ బ్యాటిల్లో బీజేపీ సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. అందువల్ల సౌత్లో ఉన్న ఏకైక స్కోప్ బీజేపీకి తెలంగాణగా భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనో ఆ రాజకీయమే దుర్భేద్యంగా మారిపోయింది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ల మధ్య సమాజమే నిలువున చీలిపోయింది. అందువల్ల బీజేపీకి అక్కడ ఇక పొటెన్షియల్ లేదు. పవన్ కళ్యాణ్తో కలిసి థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలనే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్కు వాస్తవికత తెలిసి ఈసారి గనక మనం ఎన్డీఏ జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తే తప్ప గెలవము అని చెప్పి బీజేపీని కూడా ఒప్పించి ఎన్డీఏలో చేరాడు. అందువల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి ఒక రిమోట్ జూనియర్ పార్ట్నర్గా మినహా అక్కడ స్కోప్ లేదు. అందువల్ల ఈ సౌత్ను మనం మొత్తాన్ని ఒకసారి సమీక్షిస్తే ఏమైనా స్కోప్ కనబడుతున్నది తెలంగాణలో. అందువల్ల తెలంగాణ పైన కేంద్రీకరించాలి అన్నది బీజేపీ అధిష్టాన లక్ష్యం. అందులో ఏం చేయాలన్నప్పుడు ఒకటి బీఆర్ఎస్లో వస్తున్న సంక్షోభాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే నేను కవిత తిరుగుబాటు అంశం వచ్చినప్పుడు నేను ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాను. దీని వెనకాల బీజేపీ జాతీయ నాయకత్వం ఏమైనా ఉందా అని. ఉంది అని నేను ఆరోపించలేదు, ఉంది అని తెలిసి చెప్పడం లేదు. కానీ పాలిటిక్స్ అనలైజ్ చేస్తే బీఆర్ఎస్ వీక్ అయితే కాంగ్రెస్కు లాభం లేదు. చాలామంది కాంగ్రెస్ దీని వెనకాల ఉండవచ్చు, రేవంత్ రెడ్డి కవిత తిరుగుబాటు వెనకాల ఉండవచ్చు అని బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మోడీని అనలేరు కనుక, మోడీని అనే ధైర్యం చేయలేరు కనుక, మోడీ అమిత్ షాలే కవితను నడిపిస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకత్వం ధైర్యం చేయదు. అందువల్ల ఇప్పుడు జగన్ ధైర్యం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో మోడీని ప్రశ్నించడానికి. అందువల్ల రేవంత్ను ఈజీ కనుక రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కానీ రేవంత్ ఉన్నాడో లేడో నాకు తెలియదు. కానీ ఒకవేళ రేవంతే ఉండి బీఆర్ఎస్ వెనకాల సంక్షోభానికి కారణమైతే అది కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అవుతుంది. నేను గతంలో కూడా విశ్లేషించాను. కేసీఆర్ చేసిన తప్పిదే. కాంగ్రెస్ను పూర్తిగా బలహీనపరిస్తే తనకు ప్రత్యర్థి ఉండడని కేసీఆర్ కలలుగన్నాడు. కానీ బీజేపీ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి వచ్చి దుబ్బాకలో చుక్కలు చూపించారు. హుజూరాబాద్లో అయితే మామూలుగా ఉరికించలేదు. సో ఈ అనుభవం కేసీఆర్కి ఉంది. ఆ అనుభవం ఉన్నా కూడా రేవంత్ అదే తప్పు చేస్తే ఇక గాడ్ కెన్ సేవ్ హిమ్, ఊమాయమాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బలహీనపడితే నష్టం. బీఆర్ఎస్ బీజేపీ రెండు బలంగా ప్రతిపక్ష శిబిరంలో కొట్టుకుంటే కాంగ్రెస్కు ప్రయోజనకరం. సో అందువల్ల
కాంగ్రెస్కు ఇంట్రెస్ట్ ఉండటానికి ఇంట్రెస్ట్ ఉండకూడదు బీఆర్ఎస్ వీక్ కావడంలో. అందువల్ల ఇక బీజేపీకి మాత్రం క్లియర్ బెనిఫిషరీ. బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ క్లియర్ బెనిఫిషరీ. నేను ఇప్పటిదాకా చెప్పిన ఓటింగ్ సరళి చూసిన మీకు క్లియర్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికల మధ్య తెలంగాణలో 20% ఓట్ షిఫ్ట్ అయింది. ఎలా షిఫ్ట్ అయింది? బీఆర్ఎస్ ఓటింగ్ 37% నుంచి 17%కు పడిపోయింది. బీజేపీ ఓటింగ్ 14% నుంచి 35% పెరిగింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్కి 20% తగ్గింది, బీజేపీకి 21% పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ అదే 40% దగ్గర ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి దూరమైన 20% ఓటింగ్ గంపగుత్తగా బీజేపీకి పోయింది. అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీకి లాభం అని. సో అందువల్ల కవిత వెనకాల కూడా, కవిత కొంతకాలం ఢిల్లీలో ఉన్నారు, అక్కడ జైల్లో అనేది కూడా మనం మర్చిపోకూడదు. సో ఈ పరిణామాల నేపథ్యంలో కవిత సిబిఐ కేసు కూడా, కవిత మీద సిబిఐ పెట్టిన కేసు అది కేంద్రం కనుసన్నల్లో నడిచే కేసు అన్నది కూడా మనం మర్చిపోకూడదు. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే నాలాంటి వాడికి ఒక రాజకీయ విశ్లేషకుడిగా వచ్చే అనుమానం ఏంటంటే దీని వెనకాల అమిత్ షా లాంటి నేతల వ్యూహం ఏమైనా ఉందా అని. ఒకవేళ కవిత తిరుగుబాటు వెనకాల బీజేపీ లేకపోయినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మాత్రం బీజేపీ ఉపయోగించుకోదలుచుకుంది. అంటే బీఆర్ఎస్లో వస్తున్న ఈ లుకలుకల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించి బీఆర్ఎస్ నేతల్ని తన వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. అందులో భాగంగానే గువ్వల బాలరాజు లాంటి మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బహుశా మరికొంతమంది ఇన్స్టాల్మెంట్లో చేరుతూ ఉంటారు. అందువల్ల ఇది బీఆర్ఎస్లో ఉండే బలహీనతల్ని, బీఆర్ఎస్లో ఉండే కుమ్ములాటల్ని, బీఆర్ఎస్లో ఉండే అంతర్గత సంక్షోభాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలన్నది బీజేపీ తెలంగాణ వ్యూహంలో, ప్రాజెక్ట్ తెలంగాణలో మొదటి అంశం. రెండవది కాంగ్రెస్లో కూడా బీజేపీది ద్విముఖ వ్యూహం. ఒకటి, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగితే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలన్నది బీజేపీ ఆలోచన. సో క్షేత్రస్థాయి నుంచి కూడా వస్తున్న సమాచారం మనకి ఏంటి క్లియర్గా కనబడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొన్ని విషయాల్లో అసంతృప్తి పెరుగుతోంది. అది ఇప్పుడే తీవ్ర వ్యతిరేకతగా ఏర్పడి సుడిగుండంగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తుందనే కంక్లూజన్ ఇవ్వడం లేదు, కానీ అసంతృప్తి మాత్రం క్లియర్గా పెరుగుతుంది. మీరు అది కాంగ్రెస్ నాయకులను అడిగినా చెప్తారు. నాలాంటి వాళ్ళతో మాట్లాడే క్షేత్రస్థాయి కాంగ్రెస్ నేతలు ఓపెన్గానే చెప్తుంటారు, మీరు అన్న నిజం సార్, అసంతృప్తి పెరుగుతుందని. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పట్ల పెరుగుతున్న అసంతృప్తిని ఎన్కాష్ చేసుకోవటానికి బీజేపీ ఒక రాజకీయ వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన బలంగా పోరాడాలి అని నిర్ణయం తీసుకుంది. ఇది రెండు. ఇక 2B ఏంటంటే కాంగ్రెస్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగి కాంగ్రెస్ గెలవదు అనే భావన గనక వస్తే రాజకీయ వర్గాల్లో షిఫ్ట్లు మొదలవుతాయి. కాంగ్రెస్లో కూడా అంతర్గత కుమ్ములాటలు మామూలు స్థాయిలో ఉండవు కదా. అది కొంతమేరకు ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్లో, నియర్లీ 2 ఇయర్స్లో కాస్త మేనేజ్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం వల్లనే ఆ పార్టీలో నిరంతర డిసిడెన్స్ ఉంటుంది, అసమ్మతి ఉంటుంది. సో దాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్ నేతలకు కూడా, ఈవెన్ రేవంత్ క్యాబినెట్లో మంత్రులకు కూడా గాలం వేయాలన్నది బీజేపీ లక్ష్యం. దీనికి తోడు డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్లో కూడా కాన్స్టిట్యున్సీస్ను రీడ్రా చేస్తారు. అది కూడా తనకు అనుకూలంగా తాను గెలవటానికి వీలుగా ఆ కాన్స్టిట్యున్సీ డిమార్కేషన్ కూడా చేసుకోవాలి అనేది. దాంతోపాటు తన హిందుత్వ క్యాంపెయిను, జాతీయత క్యాంపెయిను, మోడీ ప్రభావము, ఇవన్నీ బీజేపీకి ఎలాగో ఉన్న అసెట్స్. సో అందువల్ల ఈ రకమైన వ్యూహంతో తెలంగాణలో అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్రయత్నం. ఇక వస్తుందా లేదా, ఏ ప్రభావం ఉంటుంది అనేది జోస్యం, అది నాకు తెలియదు. రైట్ సార్. ఇక పేరెంట్స్ని చూసి పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి దానిలో పొదుపు కూడా ఒకటి.
పెద్దలు పొదుపుగా ఉంటే పిల్లలు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి సార్? మీ పేరెంట్స్ మీకు ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించారు? నేను చాలాసార్లు చెప్పాను, ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. అంటే డబ్బుతో ఎలా వ్యవహరించాలి అనేది పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్ని నేర్పాలంటే కూర్చుండబెట్టి పాఠం చెప్పడం కాదు. సో మనము తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారో చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులే విశృంఖలంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారనుకుందాం, సో ఆటోమేటిక్గా పిల్లలకు కూడా అదే ధోరణి అలవాటు అవుతుంది. సో అందువల్ల తల్లిదండ్రులు పొదుపును పాటిస్తే పిల్లలు కూడా పాటిస్తారు. తల్లిదండ్రులు విశృంఖల వస్తు వ్యామోహ సంస్కృతిలో కన్స్యూమరిస్ట్ ప్రపంచంలోకి పోకపోతే పిల్లలు కూడా కాస్త పడతారు. అయితే పిల్లలకు తల్లిదండ్రులకు కొంత జనరేషన్ గ్యాప్ ఉంటుంది. సో మన ఒక జనరేషన్ ఉన్నంత కన్జర్వేటివ్గా నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఇప్పుడు మేము మా నాన్న రిటైర్ అయ్యాక మా ఇంటికి హైదరాబాద్ వచ్చేసారు, మంచిర్యాల నుంచి పర్మనెంట్గా వచ్చేసారు. రిటైర్ అవ్వడంతోనే అన్నయ్య అమెరికాలో ఉంటాడు కనుక, సో నేను మా మిస్సెస్ ఒత్తిడి చేశాం, రండి ఇంకా అక్కడ ఎందుకుంటారు అని. సో అందువల్ల అప్పుడు పర్మనెంట్గా వచ్చినప్పుడు మా నాన్న చెప్పిన మొదటి పాఠం ఏంటంటే, చూడరా మీ తరం మా తరం మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఘర్షణలకు కారణం కాకూడదు కనుక ఒక సూత్రం చెప్తాను, మీరు పాటించండి, మేము పాటిస్తాం. డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం లేదో మీరు మమ్మల్ని అడగద్దు, ఎందుకంటే మా అలవాటు ఖర్చు పెట్టకూడదని. మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారో మేము అడగము, ఎందుకంటే మీరు మాతో పోలిస్తే కాస్త లిబరల్గా ఖర్చు పెట్టవచ్చు, అది మీ తరం. ఎందుకంటే మాకున్న ఎకనామిక్ సెక్యూరిటీతో పోలిస్తే మీకు బెటర్ ఎకనామిక్ సెక్యూరిటీ ఉంది. సో అందువల్ల ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అందువల్ల మీకు భవిష్యత్తు పైన నమ్మకం విశ్వాసం కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీరు కాస్త మాకన్నా లిబరల్ ఖర్చు పెట్టచ్చు. ఇది నేను నా పిల్లలతో గడిపేటప్పుడు ఇదే, నాకన్నా వాళ్ళు ఇంకెక్కువ ఖర్చు పెట్టచ్చు, వాళ్ళకన్నా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మరింత ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. ఎందుకు? ఫైనాన్షియల్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, ప్రజల జీవన శైలిలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ రకంగా పెరుగుతారు. ఇప్పుడు మేము చిన్నప్పుడు మాకు బట్టలు కావాలంటే మా నాన్న కొనుక్కొచ్చేవాడు, మేము కుట్టించేవాళ్ళు, ఓన్లీ కొలతలు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళం. కానీ బట్టలకు ఒకవేళ షాప్కి వెళ్ళినా నాన్న నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేది లేదు. సో మా నాన్నే డిసైడ్ చేసేవాడు, ఇంకో ఇది బాగుంటుందా అని ఒక మాట అడిగేవాడు, మంచిది నాన్న అనేవాళ్ళు. కానీ నాకు ఇది కావాలా అది కావాలా అనేవారు కాదు. కానీ ఇప్పుడు అలా ఉందా? అప్పుడు నాకు మనమరాలు 2 years దానికి, నేను దానికి మా మిస్సెస్ షాప్కి వెళ్ళి వేరే ఏదో కొంటూ ఫోన్ చేస్తే, నాన్నమ్మ పింక్ డ్రెస్ ఫర్ బేబీ అని చెప్పింది. సో అది మా మేడం వెంటనే పింక్ డ్రెస్ కొనుక్కొని వచ్చేసింది. నిన్న రాత్రి నేను పింక్ డ్రెస్ చూపెట్టి, ఇంకో తల్లి నీ కొరకు పింక్ డ్రెస్ తెచ్చామంటే బ్లూ తాత అంటాను. సో దానికి ఇప్పుడు బ్లూ డ్రెస్ కావాలి. తర్వాత అమ్మకు బ్లూ అంటాంది, అంటే మా అమ్మకు బ్లూ డ్రెస్ తీసుకోమని. రేపు మొత్తం 6 కూడా తీసుకుంటాం బిడ్డ, తర్వాత నువ్వు చెప్పు నెక్స్ట్ కలర్ ఏంటి అని. ఇప్పుడు మళ్ళీ ఇవాళ రాత్రి అడిగితే మళ్ళీ ఏ కలర్ చెప్తుందో అది రేపు తీసుకోవాలి. సో ఇది ఇంత అవకాశం ఈ జనరేషన్కి ఉండే అవకాశం మాకు లేకుండే కదా. మా తాత అలా తీసుకుపోయి ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలి కొనియగలిగే కెపాసిటీ లేదు కదా. సో అందువల్ల ఈ జనరేషన్కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇది 2 తరాలు అర్థం చేసుకోవాలి. అందువల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్లో మనకున్న కెపాసిటీ బట్టి మనం ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు చేయడం తప్పు కాదు, ఖర్చు చేయగలిగే స్తోమత ఉన్నప్పుడు చేయడం వేరు, స్తోమత లేనప్పుడు చేయడం వేరు. సో అందువల్ల ఇది మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, జనరేషనల్ గ్యాప్ను ఒక ఫ్యామిలీలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు విహారయాత్రకు పోతా అంటారు, కొడుకు కోడలు, తల్లిదండ్రులు గులుగుతూ ఉంటారు అనుకోండి, ఇప్పుడు వెళ్ళాలా, అవసరమా, బోలెడు ఖర్చు అవుతుంది, మీకు ఖర్చు ఉంది కదా ఫ్యూచర్లో, ఇప్పుడు అవసరమా అంటారు. కానీ పిల్లలు ఏమంటారు, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు సంపాదన అయినా తర్వాత చేసుకోవచ్చు, కానీ ఈ ఆనందాన్ని ఇప్పుడు పొందకపోతే ఎప్పుడు పొందుతాం అనేది పిల్లల వాదన. 2 కరెక్ట్ కదా, కానీ పిల్లలదే కరెక్ట్. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది ఆ టైంలోనే చేయాలి. ఇప్పుడు పెళ్ళై ఇంకా పిల్లలు పుట్టక ముందు కొడుకు కోడలు 4 ప్లేసులు తిరిగి రావాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. నేను కొడుకును కోడలు అన్నాను,
నాన్న మీరు అమెరికా వెళ్ళే ముందు యూరోప్ అంతా తిరిగి వెళ్ళండి, మళ్ళీ తర్వాత అవకాశం రాదు, టైం ఉండదు, తర్వాత పిల్లల చదువు భవిష్యత్తు ఈ గోళనంతా పెరుగుతుంది, గో అండ్ ఎంజాయ్ అని చెప్పాడు. అలా తల్లిదండ్రులు ప్రొయాక్టివ్గా కూడా చెప్పగలగాలి. ఎందుకని ఇప్పుడు అవసరమా మీ మేనమా అంటే మీరు పోకపోవచ్చు, మీ తరంలో ఆ కెపాసిటీ లేకపోవచ్చు, మీ తరంలో ఆ ఆలోచన లేకపోవచ్చు, కానీ ఈ తరంలో ఆలోచన ఉంది. ఇప్పుడు పెళ్ళైన మొదట్లో 30 years వయసులో వెళ్ళకపోతే విహారయాత్రలకు 60 ఏళ్ళ తర్వాత వెళ్తామా, వెళ్ళిన ఆనందం ఉంటుందా? ఏదో రావాలి. అయితే అది మన స్తోమతకు తగ్గి మన కెపాసిటీకి లోబడి చేయగలగాలి. బియాండ్ కెపాసిటీ చేయకూడదు తప్ప వితిన్ కెపాసిటీ ఖర్చు పెట్టాలంటే తల్లిదండ్రులు అడ్డుపడాల్సిన అవసరం లేదు. అందువల్ల రేషనల్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఈ ఖర్చు నేను చెయ్యాలా చెయ్యకూడదా అనే దానిపైన ఒక ప్రెజుడిస్తో కన్జర్వేటిజంతో చేయకూడదు. దాన్ని మనం చేయాల్సినప్పుడు ఏంటంటే వాట్ ఈజ్ అవర్ కెపాసిటీ. ఇప్పుడు కెపాసిటీ ఉన్నవాడు ఫ్రిడ్జ్ కొంటేనే ఫ్రిడ్జ్ల కంపెనీలు నడుస్తాయి, ఫ్రిడ్జ్ల కంపెనీలో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కానీ ఫ్రిడ్జ్ కెపాసిటీ ఉండి కూడా కొనకపోతే ఎకానమీ ఎట్లా నడుస్తుంది అని చెప్పి కెపాసిటీ లేనివాడు కూడా ₹1,00,000 పెట్టి ఫ్రిడ్జ్ కొని నెలకు ఒక ₹5,000 20 నెలల పాటు ఈఎంఐ కడితే ఎకానమీ పనిచేయదు. అందువల్ల అల్టిమేట్గా ఫస్ట్ ఫైనాన్షియల్ లిటరసీ ఏంటంటే రేషనల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వెన్ కంపేర్ టు యువర్ ఇన్కమ్. నీకున్న ఆదాయం ఎంత, ఇది మనం పిల్లలకు నేర్పాలి. అందువల్ల చాలామంది పిల్లల ముందు ఈ డబ్బు గురించి చర్చించకూడదు అనుకుంటారు, అది రాంగ్. అది చర్చించాలి. ఇప్పుడు వాళ్ళ ముందట తల్లిదండ్రులు చర్చించారనుకోండి, ఈ కొట్లాడ పెట్టుకోకూడదు, డబ్బు గురించి చర్చించుకోవాలి. ఇంకో మన మంత్లీ ఇన్కమ్ ఎంత, దీనికి ఎక్స్పెండిచర్ ఎంత, ఇంకో ఇది ప్రియారిటీ చేసుకుందాం, ఇది ఆ తర్వాత ఖర్చు పెట్టుకుందాం అని పిల్లల ముందు మనం చర్చ పెట్టుకున్నారా పిల్లలకు అర్థమవుతుంది తల్లిదండ్రులు ఏ రకమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్తో జీవిస్తున్నారు అని. సో వాళ్ళ జీవితం మన తల్లిదండ్రుల జీవితం పిల్లలకు ఆదర్శం కావాలి. రెండవది కన్జంప్షన్లో కూడా క్లారిటీ ఉండాలి. ఏది అత్యవసరము, ఏది అవసరము, ఏది అనవసరము అని. అత్యవసరమైన దాంట్లో రాజీ పడకూడదు. మా నాన్న మాకు చెప్పేవాడు, పిల్లల చదువు విషయంలో రాజీ లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాడు అన్ని రకాల అవకాశాలను కూడా వినియోగించి తన సామర్థ్యాన్ని మించి మమ్మల్ని చదివించారు. మా నాన్న ఒక ఆర్డినరీ స్కూల్ టీచరు, 4 పిల్లలము, ఆస్తిపాస్తులు లేవు, పొలాలు లేవు, సొంత ఇండ్లు లేవు. అలాంటి ఆ రోజుల్లో సాలరీస్ కూడా తక్కువ. నేను హైదరాబాద్లో చదువుకున్నాను. ఆ రోజుల్లో నెలకు ₹300 ఖర్చు అయ్యేది. మా నాన్న కెపాసిటీని మించి, మా అమ్మా నాన్నల కెపాసిటీ మించి చదివించాడు. కానీ చదువు విషయంలో ఇంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడేవాడు. కానీ నాన్న మేము రోజు పోయి హోటల్లో టిఫిన్ చేస్తామంటే అది ఒప్పుకునేవాడు కాదు. కానీ చాలామంది మా నాన్నకు అడ్వైజ్ ఇచ్చారు, హైదరాబాద్లో చదివిస్తున్నావు కదా, రూమ్ తీసుకొని వండుకొని తినవనండి, ఏమవుతుంది, 1 గంట సేపు టైం వెచ్చిస్తే వండుకొని తినొచ్చారు. మా నాన్న స్పష్టంగా చెప్పాడు, నా కొడుకు వండుకొని తినడు, టైం వేస్ట్, ఆ గంట కూడా చదువుకుంటాడు, నేను కావాలంటే ఇంకో ట్యూషన్ ఎక్కువ చెప్పి నా కొడుకును హాస్టల్లోనే ఉంచుతాను, ఖర్చు పెట్టని చెప్పి హాస్టల్ నుంచి చదివించాడు. సో అందువల్ల నేను నా కొడుకు వచ్చేవరకు చెప్పాను ఎంఎస్సీ చేస్తూ, అరే నేను కెపాసిటీ ఉంది నాకు, అయినా కావాలంటే నాకు అడిషనల్గా వర్క్ చేసుకుంటాను, కానీ నీవు మాత్రం చదువుకునే సమయంలో ఉద్యోగం చేయకు, నీది నువ్వు చదువుకో అని చెప్పాను. ఎందుకంటే దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ లైఫ్. అందువల్ల అత్యవసరమైన ఖర్చు ఏది, పిల్లల చదువు అత్యవసరమైన ఖర్చు, అక్కడ రాజీ పడకూడదు. అది ఎందుకంటే అది భవిష్యత్తుకు పెట్టుబడి. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత, సో నెక్స్ట్ జనరేషన్కు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ మన కెపాసిటీకి అనుగుణంగా ఇవ్వాలి. అది తర్వాత అవసరమైన వ్యయం ఎంత, అనవసర వ్యయం ఎంత. సో అనవసర వ్యయం కొరకు కావాలంటే ఆగచ్చు. ఇక మూడవది ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పాలి. 5 ఏళ్ల తర్వాత ఏ అవసరం ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఏ అవసరం ఉంటుందని. నా కొడుకు ఇంజనీరింగ్లో కంప్లీట్ అయ్యే నాటికి, ఇంజనీరింగ్ 4 years కదా, అంతకుముందు ఒక 6 years, 10 years వాడు ఎంఎస్కి వెళ్తే 50 లక్షలు ఖర్చు అవుతుంది. అందువల్ల ఈ 10 ఏళ్లలో 10-12 ఏళ్లలో 50 లక్షలు ఎలా నేను సమీకరించాలి అని అందుకొరకు ప్రతి ఇయర్లో గ్రూప్ 1 క్లాసులు చెప్పేవాడిని. అలా వచ్చిన డబ్బుల్ని పోగేసి ఒక ఫండ్ లాగా తయారు చేసి వాడు ఎంఎస్కి వెళ్ళే సమయానికి 50 లక్షలు సిద్ధం చేశాను.
50 లక్షలు సిద్ధం చేసి వాడు ఎంఎస్ చదువుకు ఏ రకమైన ఆటంకం కాకుండా జాగ్రత్త పడ్డాం. అందువల్ల ఏంటంటే భవిష్యత్ సడన్గా ఇంజనీరింగ్ అయిపోయినాక అప్పుడు డబ్బులు రమ్మంటే రావు కదా, ఎక్కడికి వస్తే ఆకాశంలో. అందువల్ల భవిష్యత్తులో ఉండగలిగే ఖర్చులు ఇప్పుడు నా కూతురికి ఇప్పటికీ చెప్తున్నాను, చూడు తల్లి, నువ్వు కావాలంటే నువ్వు ఒక టాప్ యూనివర్సిటీలో తెచ్చుకో ఎంబీఏ, అయ్యే ఖర్చు అవసరమైతే నాకున్న 1-2 ప్లాట్లు అమ్మేనా నేను చదివిస్తాను. ఎందుకంటే ఒక ప్లాట్ ఇవ్వడం కన్నా నీకు టాప్ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ ఇవ్వడం ఇంకా మంచిది కదా. సో అందువల్ల అలా చదువు అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి అవసరాలు ఏంటి అని. తర్వాత సేవింగ్స్కు, ఇన్కమ్కు, ఎక్స్పెండిచర్కు మధ్య ఒక రేషియో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 100 రూపాయలు నీకు ఆదాయం ఉందనుకోండి, 90 రూపాయలు సేవ్ చేసి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధిస్తుంది జీవితంలో? ఆఖరికి పోయే ముందు డబ్బులు నీతో పాటు వస్తాయా? అందువల్ల 100 రూపీస్ ఆదాయం ఉంటే 90 సేవ్ చేయకూడదు. సో నీ ఎక్స్పెండిచర్ ఎంత, భవిష్యత్తుకు భద్రత ఎంత, దానితో పాటు అందులో 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు నీ కెపాసిటీని అనుగుణంగా 30 రూపాయలు జీవించు కూడా. నువ్వు చాలామంది ఆ రాంగ్ ఒపీనియన్ ఉంటారు, ఖర్చే పెట్టకూడదు, అనుభవించకూడదని. సో అనుభవించకూడదు అనేది పర్సనల్గా కరెక్ట్ కాదు, ఎకానమీ కూడా కరెక్ట్ కాదు. అందరూ 90 రూపాయలు సేవ్ చేస్తే బ్యాంకులో ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడియాడు, ఏం చేసుకుంటారు డబ్బులు బ్యాంకు డిపాజిట్లని. సో అందువల్ల లెటర్స్ స్పెండ్ మనీ యాజ్ పర్ ద ప్లానింగ్, అంటే ఫ్యూచర్గా ఎలాంటి ఉంటుంది, అలాగే హెల్త్ ఎమర్జెన్సీకి, ఇతర ఎమర్జెన్సీస్కు అనుగుణంగా మనము ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్. ఇప్పుడు మాకు చిన్నప్పుడే మా నాన్న కిడ్నీ బ్యాంక్లో, ఆంధ్ర బ్యాంక్లో కిడ్నీ బ్యాంక్ ఉండేది, అది ఓపెన్ చేయించి అందులో మా తాత, మేనమామలు వీళ్ళు వచ్చినప్పుడు 10 పైసలు 20 పైసలు ఇస్తారు, అవన్నీ అందులో వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మా చిన్నప్పుడు వేసేసాలో మా నాన్నమ్మ ఇంటికి పోతే బావిలోకి వెళ్ళి నీళ్లు చేరేవాళ్ళం. నీళ్లు రోజు ఒక 5 బిందెలు చేరితే 5 పైసలు 10 పైసలు ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ ఎక్కడ తొందరగా నువ్వు ఏదైనా నేర్చుకుంటే 10 పైసలు ఇచ్చేవాడు, అవన్నీ వేసుకునేవాళ్ళు. ఒక దశ ఆ రకంగా అంటే సేవింగ్ కల్చర్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. ఇండియన్ కల్చర్కు అమెరికన్ వెస్ట్రన్ కల్చర్కి అదే తేడా. మన కల్చర్లో సేవింగ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. భవిష్యత్ తరాల కొరకు త్యాగాలు చేయడం మన సంస్కృతిలో భాగం. అందువల్ల ఆ సేవింగ్స్ కల్చర్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. తర్వాత అసెట్ పైన ఖర్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్, అంటే ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఖర్చు విషయంలో వెనుకాడకూడదు. ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఖర్చు, ఆదాయం ఇవ్వని ఖర్చు పైన మాత్రమే ఆలోచించాలి. ఆదాయాన్ని ఇచ్చే ఖర్చు పైన వెనుకాడకూడదు. ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు దాని కాస్ట్ ఎంత అనేది ఆలోచించడమే కాదు, దాని క్వాలిటీ ఎంత అని ఆలోచించాలి. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు, నాకు ఇప్పటికి గుర్తు, బ్లాంకెట్ కొనడానికి వెళ్ళాను. వెళితే చాలా కాస్ట్లీ బ్లాంకెట్, మంచి బందోబస్తు ఉన్నది. అది కొందాం నాన్న, ఇది చాలా కాస్ట్లీ కదా అన్న. చూడరా, బ్లాంకెట్ 20 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది. బ్లాంకెట్ ఎవ్రీడే మార్చంరా. 10 ఏళ్ళు ఉండేటువంటి బ్లాంకెట్ను మంచిదే కొనాలి, ఎందుకంటే మళ్ళీ కొనం కదా అని. ఓ సోఫా కొన్నామనుకోండి, మీ కెపాసిటీ 50,000 ఉందనుకోండి, ₹1,00,000 సోఫా కొనండి. ఎందుకంటే దాని యూజ్ ఉంటుంది. 20 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు ఆ సోఫాలో ఎంజాయ్ చేస్తావు. సో అక్కడ మాత్రం రాజీ పడకూడదు. ఎందుకంటే ఇది 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే సోఫా, నువ్వేం 6 నెలలకు ఒకసారి సోఫా మార్చవు కదా. చెప్పులు కొనేటప్పుడు కావాలంటే కాస్ట్లీ చెప్పులు కొనకు, ఎందుకంటే 7 తర్వాత మళ్ళీ కొంటావు. కానీ సోఫాలు మళ్ళీ కొనవు, డైనింగ్ టేబుల్ మళ్ళీ కొనవు ఇంట్లో. సో టీవీ మళ్ళీ కొనవు, నీ కెపాసిటీ మించుకోను, అక్కడ ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో నీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది, కానీ ఆ సోఫాలు అయితే మార్చలేవు కదా, అన్లెస్ అవి తీసేది కొత్తగా కొనాలనుకుంటే తప్ప. సో అందువల్ల ఇలా ఎక్స్పెండిచర్లోను, ఇన్కమ్లోను, సేవింగ్స్లోను ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ లిటరసీ కనుక మనం పిల్లలకు అలవర్చుకునేలా చేయగలిగితే ఇట్ ఇస్ అ గ్రేట్ బెనిఫిట్ ఫర్ దెమ్ కదా. ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది అని చెప్పి, సో లాస్ట్ 50 ఇయర్స్లో చూసుకుంటే 17% తగ్గిన పిల్లల నిష్పత్తి, సంతానోత్పత్తి రేటు 5.2 నుంచి 1.9కి తగ్గింది. సార్ వృద్ధుల జనాభా పెరిగితే సమాజానికి, దేశానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలా సిద్ధం కావాలి దేశం? అంటే మన డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ట్రెండ్ ఏంటంటే, ఒకటి యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, ఇది మనకు అడ్వాంటేజ్.
జపాన్కు, అమెరికాకు, ఈవెన్ చైనాకు కూడా లేని అడ్వాంటేజ్ ఇండియాకు రాబోతుంది. మనం చాలాసార్లు నేను మాట్లాడాను దీనిపైన. అంటే 2/3 ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు, అంటే పనిచేసే ఏజ్లో ఉన్నారు. అదే సమయంలో ఇండియాలో డెమోగ్రఫిక్ స్టడీస్, పాపులేషన్ స్టడీస్ చూస్తే ఓల్డ్ ఏజ్ పెరుగుతున్నారు కూడా. అంటే వయస్సు అధికులు వృద్ధుల కూడా సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. కారణం ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఒకే ఇంట్లో 3 తరాలు ఉంటున్నాయి. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకుంటే మా అమ్మ ఉంటుంది నాతో. సో మా అమ్మ 82 ఇయర్స్, నాకు 61 ఇయర్స్. సో నా కొడుకు 30 ఇయర్స్ ఎబోవ్, నా మనవరాలకు 2 ఇయర్స్. అంటే 4 జనరేషన్స్. నీకు ఆల్రెడీ తండ్రి కొడుకులు రిటైర్ అయ్యి ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది కనబడుతుంటారు మనకు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు నీకు తండ్రి రిటైర్ అయ్యే టైంకి తాత ఉండేవాడే కాదు. సో తండ్రి తాత రిటైర్ అయిన కుటుంబాలు చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు. సో అలా ఒక 70 ఏళ్ళ కొడుకు, 90 ఏళ్ళ తండ్రి, 88 ఏళ్ళ తల్లి. చూడండి, 70 ఇయర్స్ కొడుకు, 90 ఏళ్ళ తండ్రి, 88 ఏళ్ళ తల్లి, 45 ఏళ్ళ కొడుకు కూడా 45 ఇయర్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇలా మీకు చాలా ఫ్యామిలీస్లో ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. దీనికి ఏం చెయ్యాలి? ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే హెల్త్ కేర్ నీడ్స్ గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే వృద్ధాప్యంలోనే మనకు ఆరోగ్య అవసరాలు పెరుగుతాయి, వృద్ధాప్యంలోనే ఆదాయం ఉండదు, వృద్ధాప్యంలోనే ఇన్సూరెన్స్ కూడా ఉండదు. మీరు చూడండి, అందువల్ల ఓల్డ్ ఏజ్ కేర్లో ఉండే ఛాలెంజ్ ఇది. హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వరు, ఇన్కమ్ ఉండదు, హెల్త్ అవసరాలేమో పెరుగుతాయి. అందువల్ల ఇక్కడ ప్రభుత్వాలే ఆ రకమైన ఒక సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ను క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒబామా కేర్ అని అమెరికాలో ఈ రకమైన విధానాలు ఎందుకు వచ్చాయంటే కారణం ఇదే. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ రకమైనటువంటి రావాలి. 70 ఇయర్స్ 80 ఇయర్స్ దాటిన వృద్ధులకు ఆసుపత్రులు ప్రత్యేకంగా ఫ్రీ హాస్పిటల్ కేర్ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ హెల్త్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. దేశంలో అత్యధిక మందికి ఏ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఏ హెల్త్ సెక్యూరిటీ కూడా ఉండదు. అందువల్ల ఇది మొదటిది. తర్వాత రెండవది పెన్షన్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ. మీకు 2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ లేదు. ఆఫ్కోర్స్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్స్ అన్ని కొత్త వచ్చినా పాతది లేదు. ప్రైవేట్ సెక్టార్లోనైతే అసలే లేదు. అందువల్ల ఇన్సూరెన్స్ స్కీమ్స్ అంటే ఫ్యూచర్లో పెన్షన్ స్కీమ్స్ అనేది ప్రభుత్వం చాలా ఎఫెక్టివ్గా నిర్వహించాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో రిటైర్ అయినాక కూడా ప్రశాంతంగా జీవించగలిగేటువంటి ఆర్థిక సామర్థ్యాన్ని ప్రభుత్వాలు కల్పించేలా ప్రణాళికలు వేయాలి. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళు తమ దగ్గర 20 ఏళ్ళు పనిచేసుకున్నాక వారు రిటైర్ అయినప్పుడు ప్రశాంతంగా జీవితం గడపగలగాలి. సో ఆ రకమైన కార్పొరేట్ సంస్థలు ఉండాలి. వ్యక్తులు, కుటుంబాలు కూడా 20 ఏళ్ళలో ఉన్నప్పుడే 60 ఏళ్ళ తర్వాత తాను ఎంత అవసరం ఉంటుంది, అప్పుడు నేను హాయిగా జీవించేలా ఏర్పాటు కూడా చేసుకోవాలి. అందువల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ ఒక కీలకమైన అంశంగా ఉంటుంది ఓల్డ్ ఏజ్ పెరుగుతుంటే. తర్వాత కేరింగ్ సర్వీసెస్ ఎకానమీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మీరు గమనిస్తే ఒకప్పుడు మీకు ఈ రకంగా లేదు. నీకు ఇవాళ ఓల్డ్ ఏజ్లో నువ్వు బెడ్లో ఉన్నా అన్నీ చేసేటువంటి మనుషులు దొరుకుతున్నారు. సో ఈ కేరింగ్ సర్వీసెస్ని ఇన్సెంటివైజ్ చేయాలి. ప్రభుత్వాలు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ద్వారా కావచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కావచ్చు, ఈ కేరింగ్ సర్వీసెస్ను ఇంప్రూవ్ చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మేము మా అమ్మకి ఎఫోర్డ్ చేయగలం కనుక ఒక మనిషిని పెట్టాము. సో ఆమె 24 అవర్స్ మా అమ్మ అవసరాలు చూస్తూ ఉంటుంది. మా అమ్మ బెడ్ రిడెన్ ఏం కాదు, నడవగలుగుతుంది, వాక్ చేయగలుగుతుంది. కానీ ఆమెకు ఏ అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక ఒక మనిషిని పెట్టేశాము. సో ఆ మనిషి కంప్లీట్గా మా అమ్మనే చూసుకుంటారు. మేము ఇప్పుడు 24 గంటల పక్కన ఉండకపోవచ్చు. సో అందువల్ల రోజు ఒక పాలు తాగాలనిపించవచ్చు, లేదా ఫ్రూట్ కావాలనిపించవచ్చు. కానీ అందరూ ఇలా ఎఫర్ట్ చేయలేరు కదా. అందువల్ల
కేరింగ్ సర్వీసెస్ను అఫోర్డబుల్ చేసటానికి అవసరమైన ట్యాక్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ను, ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ని కూడా పెంచాలి. ఎందుకంటే కేరింగ్ సర్వీసెస్ ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీహాబిలిటేషన్ సర్వీసెస్, కేరింగ్ సర్వీసెస్, తర్వాత ఓల్డ్ ఏజ్ హెల్త్ కేర్ మీద పరిశోధన జరగాలి. అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి ఏజ్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, అనివార్యంగా వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఏజ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్ పైన అవేర్నెస్ కూడా పెరగాలి. అంటే 70 ఏళ్ళ వయసులో కూడా నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే 30 ఏళ్ళ వయసులో ఏం చేయాలి? నువ్వు 30 ఏళ్ళ వయసులో రోజు సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ, ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా జీవించామనుకోండి, 60 ఏళ్ళు దాటాక భయంకరమైన జీవితం గడపాల్సిందే, ఇంకో మార్గమే లేదు నీకు. అందువల్ల నీవు యంగ్ ఏజ్లో నీ లైఫ్ స్టైల్ అనేది ఓల్డ్ ఏజ్లో నీ లైఫ్ స్టైల్ను నిర్ణయిస్తుంది అన్న అవేర్నెస్ క్రియేట్ కావాలి. యంగ్ ఏజ్లో బాధ్యతారహితంగా, క్రమశిక్షణ రాహిత్యంతో విచ్చలవిడిగా గనక జీవితం గడిపితే ఖచ్చితంగా వృద్ధాప్యంలో నరకం చూడాల్సి ఉంటుంది. ఎవరో కొద్దిమందికి తప్ప, కొద్దిమంది వాళ్ళ జెనెటిక్ స్ట్రక్చర్ వల్లనో, వాళ్ళ బాడీ ఫ్రేమ్ మేకప్ వల్లనో తప్పించుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అందువల్ల లెటర్ క్రియేట్ అన్ అవేర్నెస్. ఏజ్ రిలేటెడ్, ఇప్పుడు ఏజ్ పెరిగితే ఆర్థరైటిస్ వస్తుంది, కానీ మనము చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ చేసామనుకోండి, డెఫినెట్గా ఆర్థరైటిస్ దూరం ఉండొచ్చు. ఎవరికైనా ఎవరికి వచ్చినా ఆ సీరియస్నెస్ రాకపోవచ్చు. అందువల్ల ఆ రకమైనటువంటి ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. వాట్ ఆర్ ది ఓల్డ్ ఏజ్ హెల్త్ ఛాలెంజెస్, అండ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మన జీవన శైలిని ఎలా అడాప్ట్ చేసుకుంటే ఆ రకంగా ఉంటుందని. తర్వాత ఇటీవల కాలంలో వృద్ధులకు ఎమోషనల్ నీడ్స్ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ముఖ్యంగా బాగా డెవలప్ అయిన ఫ్యామిలీస్లో కూడా ఈ సవాల్ వస్తుంది. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు, అమెరికాకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏమైనా వాట్సాప్లో మెసేజ్లు పంపుతారు. శతమాని భవతిలో ప్రకాష్ రాజు ఉదాహరణ. సో అందువల్ల ఇక్కడ నుండి వాళ్ళు రారు, వాళ్ళు ఎప్పుడో 2 ఏళ్ళకు ఒకసారి వచ్చారనుకుందాం. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప రారు. అప్పటిదాకా వీరు జీవించాలనే వరకు ఆవేదన పడుతూ ఉంటారు. అందువల్ల పిల్లలు కూడా ఆలోచించాలి. తాము ఎక్కడ ఉన్నా, అది అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా, 6 నెలలకు ఒకసారి రాకపోయినా ఏడాదికోసారో వీలైనంతగా తల్లిదండ్రులకు విజిట్ చేయగలగడం, అవకాశం ఉంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళగలగడం. తల్లిదండ్రులు కూడా వెళ్ళరు అంత సులభంగా, అక్కడ చేంజ్ చేయాలన్నా మాకు పిచ్చకపోతుంది అని. కానీ బట్ వెళ్ళగలిగిన వాళ్ళు తీసుకెళ్ళగలిగితే, లేదంటే ఇక్కడైనా యూ స్పెండ్ టైం. ఏడాదికోసారో వచ్చినప్పుడు 15 రోజులు గడిపిపోవాలి. లేదా ఢిల్లీలోనో బెంగళూరులోనో జాబ్ చేస్తావు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, ఒకే సిటీలో ఉండి పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉండే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అలా ఉండడం తప్పని నేను అంటలేను. కొన్నిసార్లు అనివార్యం కూడా కావచ్చు. వీళ్ళు జాబ్ చేసే ప్లేస్ ఉండొచ్చు, రెండు కుటుంబాలు, 2 తరాల మధ్య ఆ గ్యాప్ ఉంటుంది కనుక అట్లీస్ట్ వీకెండ్లోనైనా గడపండి. ఇప్పుడు వీకెండ్లోనైనా గడపండి. లేదా ఫెస్టివల్స్, పేరెంట్స్ మీరున్న సిటీలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఫెస్టివల్స్కు పేరెంట్స్తోనే గడపాలి. అది రూల్గా పెట్టుకోవాలి. సో అట్లీస్ట్ ఫెస్టివల్స్ అయినా అమ్మా నాన్నలతో గడుపుతాం. మేము ఎక్కడున్నా, ఈవెన్ వేరే నగరంలో ఉన్నా కనీసం 1-2 ఫెస్టివల్కి వస్తాం. సిటీలోనే ఉంటే ప్రతి ఫెస్టివల్కి వస్తాం. ఆ రకంగా ఆ ఎమోషనల్ నీడ్స్ ఉంటుంది. ఏది లేదు, మీ ఇంట్లోనే ఉన్నారనుకోండి, రోజు ఒక 15 నిమిషాలు మాట్లాడడం నేర్చుకోండి. ఇప్పుడు మా అమ్మ మా ఇంట్లో ఉంటుంది. ఉదయం లేవగానే నేను చేసే మొదటి పని ఏంటంటే, మా అమ్మ బెడ్రూమ్ తలుపు తీసి, అమ్మ అంత మంచే కదా, ఎలా ఉన్నావు, టీ తాగినావా అని అడిగి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఈవెన్ ఉదయం 8:30 టీవీ షో కూడా మా అమ్మని కలిసినాకనే వస్తాను తప్ప ముందు రాను. మళ్ళీ వెల్లుడితోనే 10 గంటలకు మళ్ళీ వెళ్ళి, అమ్మ ఏ సంగతి టిఫిన్ చేసావా, మళ్ళీ నైట్ పండుకునే ముందు కూడా అమ్మ ఏదన్నా అవసరం ఉందా అని చెప్పి, అమ్మకు సెపరేట్ మనిషి ఉన్నా నా మిస్సెస్ మొత్తం చూసుకుంటుంది. అయినా నేను ఐ స్పెండ్ సమ్ టైం. అది ఎమోషనల్ నీడ్స్. అంటే వాళ్ళకి ఇంకా వేరేది ఏముండదు. నేను మా అమ్మకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు, మా అమ్మాయి పెన్షనర్. సో కానీ ఆ ఎమోషనల్ నీడ్స్ మనవరాళ్ళు ఎంత బిజీ ఉన్నా ఒక నానమ్మతో, అమ్మమ్మతో, తాతలతో ఒక 5 నిమిషాలు మాట్లాడండి, ఏం కొంపలు ముడతాయి. ఇలా ఒక మనవరాలతో మాట్లాడితే అసలు కంప్లీట్ 16 గంటలు పనిచేసిన అలసటంతా పోతుంది. ఒక్కసారి తాత అన్నారనుకోండి, ఇక అలసట మొత్తం పోతుంది. వాళ్ళ జీవితంలో
ఎంత ఆనందం దొరుకుతుందో. Yes. సో ఆ రకంగా మనకు ఆ రిలీఫ్ తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా కల్చర్ అలవాటు అవుతుంది, పిల్లలకు కూడా కల్చర్ అలవాటు అవుతుంది. సో నేను మా సన్ ఫోన్ చేస్తే సీరియస్గా మాట్లాడుకుంటుంటే నా మనవరాలు వచ్చి మా వాడి చేయి లేపి ఇట్లా పైకి లేపి సే హాయ్ టు తాత అంటాను. సో ముందు తాతను గ్రీట్ చేయని. సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది వాళ్ళకి చాలరా, మొత్తం అలసనంతా పోయింది అని. సో అందువల్ల స్పెండ్ సమ్ టైం. మనవరాలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు సమయము ఎంత బిజీ ఉన్నా ఒక్క సండే రోజు ఎప్పుడో 10 నిమిషాలు మీ అమ్మమ్మతో, నానమ్మతో, తాతలతో మాట్లాడి నేను కొంపలు ముడుగుతా, అంత బిజీ ఉందా? సో వాళ్ళకు మీకు ఏ డైలాగ్ లేకపోయినా ఏం సీరియల్ చూసావు, ఏం సంగతి, సో సినిమా చూసినావా, 10 నిమిషాలు ఇను, ఏది లేకపోతే ఫోన్ చెవులో పాట పెట్టి నువ్వు చెప్పింది నువ్వు ఏం కొంపలు ముడుగుతాయి, అంత బిజీ ఉన్నారా? సో అందువల్ల ఆ రకమైనటువంటి ఫ్యామిలీ వాల్యూస్ని కూడా మనం డెవలప్ చేయాలి. తర్వాత ఒక కమ్యూనిటీ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ కాలనీస్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి కనుక వాళ్ళకు కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ చేయగలిగేటువంటి ఉండాలి. మా కమ్యూనిటీలో అబోవ్ 70 వారికి కూడా గేమ్స్ పెట్టాను. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు కూడా దే హ్యావ్ టు పార్టిసిపేట్. ఎందుకంటే డెమోగ్రఫర్ చెప్పేది 80 years దాకా ఓల్డ్ ఏజ్ అనుకోకూడదు. 60 to 80 is యంగ్ ఓల్డ్, 80 and above ఓల్డ్. నేను దీనిపైన వీడియో చేస్తే ఇప్పుడు ఒక 10 లక్షల మంది చూశారు. అందువల్ల 80 దాకా మనం వృద్ధులం అనే భావన నుంచే బయటపడాలి. సో ఏదో ఒక యాక్టివిటీలో కూడా ఉండాలి. పెద్దలకు కూడా ఏంటంటే ఖాళీ కూర్చోకూడదు. సో సమ్ ప్రొడక్టివ్ యాక్టివిటీ. అది ఎలా అంటే ఎంగేజ్లోనే ఒక ప్యాషన్ ఉండాలి, లేకపోతే పెంచుకోవాలి. ఓ మ్యూజిక్కో, ఒక స్పిరిచువల్ అవుట్లుకో, ఒక డాన్సో, ఏదో ఒక లేదో ఒక సోషల్ సర్వీసో, ఏదో ఒక అవగేషన్ ఉండాలి. అవగేషన్ లేని వాళ్ళు వృద్ధాప్యంలో నరకం అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఎంగేజ్లో మొత్తం ఉరుకుల పరుల జీవితాన్ని గడిపారు, ఏ ప్రత్యేకమైన ప్యాషన్ లేదు. ఆఫ్టర్ 60-70 years ఏం చేయాలి? ప్యాషన్ ఉందనుకోండి, ఏమీ లేదు, తెలుగు పద్యాలు వినే ఆసక్తి ఉందనుకోండి, నువ్వు హాయిగా ఇవాళ డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాక రోజుకు 5 గంటల పద్యాలు వినుకుంటూ ఆనందంగా గడపచ్చు. నీకు సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, లేవు పాటల మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పాడుతా తీయగా రోజుకు 3 గంటలు చూడొచ్చు. సో సంథింగ్ నీకు ఆధ్యాత్మిక ఉందనుకోండి, మీకు చాగంటి గరకపాటి వీడియోలు పెట్టుకొని రోజుకో 4 గంటలు టైంపాస్ చేయొచ్చు. సో అందువల్ల సమ్ ప్యాషన్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్. వీలైతే ఆ ప్యాషన్ ప్రొడక్టివ్గా ఉండాలి. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు, పక్కన ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, వెళ్ళి ఒక గంట సేపు పాఠం చెప్పి ఏం కొంపలు మునుగుతాయి? ఏది ఆశించకుండా వెళ్ళి పాఠం చెప్పు. లేదా ఇంటి పక్క వాళ్ళకు, మీ చుట్టూ ఉన్నటువంటి మీరు అపార్ట్మెంట్లో ఉంటే మీ సెక్యూరిటీ గాల పిల్లలకు వాళ్ళు ఫ్రీగా ట్యూషన్ చెప్పు. కనీసం వాళ్ళు జీవితంలో పైకి వస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా, మీకేం సంపాదన అవసరం లేదు, మీరు ఆల్రెడీ టీచ్ దెమ్. మీకు మీ ఇంట్లో పని మనుషుల పిల్లలకు, చుట్టూ ఉన్న పేద పిల్లలకు మీరు ఫ్రీగా ఇంట్లో పిలిపించి క్లాసులు చెప్పండి, ట్యూషన్ చెప్పండి. సో ఆ రకమైనటువంటి యాక్టివిటీ, ప్రొడక్టివ్ యాక్టివిటీలో ఉంటే మనకు ఓల్డేజ్ గుర్తురాదు, లేకుంటే ఓల్డేజ్ శాపంగా పరిణమిస్తాయి. రైట్ సార్. ఇక ఫైనల్గా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్, నేటి తరం మిత్ర సన్యాసం. ఒకరిద్దరితో స్నేహానికే ఇప్పటి పిల్లలు మక్కువ చూపిస్తూ ఉన్నారు, వర్చువల్ ఫ్రెండ్షిప్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పేసి. సార్, భావి భారత పౌరులు ఎదుర్కొంటూ ఉన్న ఈ ఒంటరితనం అండ్ మానసిక సంఘర్షణ గురించి మీ కామెంట్. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఎన్సీఆర్టీ, ప్యూర్ రీసెర్చ్, యూనిసెఫ్ల అధ్యయనాలు కూడా ఉన్నాయి. ఎన్సీఆర్టీ అధ్యయనం ఏంటంటే ఏం చెప్తుందంటే, ఎడ్యుకేషన్ యొక్క స్వభావం మారిపోయింది. ఒకప్పుడు మల్టీ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉండే. అంటే ఒక స్కూల్లో, ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్లో మా టౌన్లో ఉన్న ఎమ్మెల్యే కొడుకు ఉండేవాడు, అలాగే ఒక సాధారణ వాచ్మెన్ కొడుకు కూడా ఉండేవాడు, ఒక ఊర్లో ఉన్న అత్యంత సంపన్నుడి కొడుకు ఉండేవారు, ఒక సామాన్యుడి బిడ్డ కూడా మా క్లాసులో ఉండేవారు. సో అందువల్ల ఈ మల్టీ క్లాస్ ఎన్విరాన్మెంట్ అనేది మనలో ఒక సామాజిక దృక్పథాన్ని పెంచుతుంది. ఆ మల్టీ క్లాస్ ఫ్రెండ్షిప్ కూడా మనలో ఒక వాల్యూ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అలాంటి లేవు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఆ వర్గానికి చెందిన ప్రజలే, సామాజికంగా, ఆర్థికంగా.
గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న బిడ్డలు ఆ వర్గాలకు చెందిన బిడ్డలే. సో ఈ మల్టీ క్లాస్ ఇంటరాక్షన్ కాస్త పోయింది. ఎన్సీఆర్టీ సర్వే ప్రకారం ఏంటంటే స్కూల్స్లో, కాలేజెస్లో, ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు నీకు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడేది స్కూల్లోనే. మీరు గమనించండి, మనం ఎక్కువగా మనకు 10th క్లాస్మేట్స్ గుర్తుంటారు, డిగ్రీ క్లాస్మేట్స్ గుర్తుంటారు. ఇప్పుడు నాకు సగం మంది డిగ్రీ క్లాస్మేట్స్ గుర్తు కూడా లేదు, టచ్ కూడా ఉండరు. కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ రూల్ నెంబర్ చెప్పగలుగుతున్నాయి ఇప్పటికీ. రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 29 వరకు చెప్పగలుగుతా. సో ఎప్పుడు ఇది 1978లో నేను 10th క్లాస్ పాస్ అయ్యింది. అంటే 47 ఇయర్స్ కిందట నేను 10వ తరగతి పూర్తి చేశాను. 47 ఏళ్ల కిందట రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 29 వరకు ఒక్క క్షణం కూడా తొనకుండా చెప్పగలుగుతాను. ఇప్పుడు రూల్ నెంబర్ 1 ఆనంద్ పాల్, రూల్ నెంబర్ 2 పద్మనాభన్, రూల్ నెంబర్ 3 గోపీకృష్ణ, రూల్ నెంబర్ 4 మస్లెద్దీన్ ఖాన్, రూల్ నెంబర్ 5 ప్రసన్నాథరావు, రూల్ నెంబర్ 6 ప్రభాకర్, రూల్ నెంబర్ 7 రేఖా టోమా, రూల్ నెంబర్ 8 షబీర్ పాషా, రూల్ నెంబర్ 9 ఎస్ఎన్ శ్రీనివాస్, రూల్ నెంబర్ 10 నర్మదా పాయ్, రూల్ నెంబర్ 11 సంజీవ్ కుమార్, రూల్ నెంబర్ 12 జ్యోతిర్మయి, రూల్ నెంబర్ 13 రవీంద్ర కుమార్, రూల్ నెంబర్ 14 నాగేశ్వర్, రూల్ నెంబర్ 15 దిలీప్ కుమార్ త్రివేణి, రూల్ నెంబర్ 16 ప్రకాష్ రావు, రూల్ నెంబర్ 17 ముంతాజ్ బేగం, రూల్ నెంబర్ 18 అన్వర్ పాషా, సయ్యద్ అన్వర్ పాషా, రూల్ నెంబర్ 19 డి శ్రీనివాస్, రూల్ నెంబర్ 20 శివగామణి, రూల్ నెంబర్ 21 పుతుల్ చటర్జీ, రూల్ నెంబర్ 22 సంపత్, రూల్ నెంబర్ 23 విజయబాబు, రూల్ నెంబర్ 24 శ్రీధర్ రావు, రూల్ నెంబర్ 25 జగన్మోహన్ రావు, రూల్ నెంబర్ 26 అనిల్ కుమార్, రూల్ నెంబర్ 27 శంకర్, రూల్ నెంబర్ 28 వసీం, రూల్ నెంబర్ 29 జి జాన్ రవికాంత్. ఇప్పుడు రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 29 వరకు మీకు 47 ఇయర్స్. మీరు అడుగుతారు, నాకు తెలియదు కదా, నేనేం ప్రిపేర్ అయ్యాలే కదా. సో 47 ఏళ్ల కిందటి 10వ తరగతి క్లాస్మేట్ రూల్ నెంబర్తో సహా చెప్పాను. వాళ్ళ ఇండ్లు కూడా ఏ పనులు ఎక్కడ ఉన్నాయో. ఇందులో కొద్దిమంది మాత్రమే, 10-15 మంది 10 మంది మాత్రమే టచ్లో ఉన్నాం. కానీ ఇందులో నేను 29 మంది రూల్ నెంబర్ చెప్పగలిగాను. సో నేను ఇలా ఒక టీవీ ఛానల్లో ఒక సందర్భంలో చెప్పితే ఆ పేర్లు విని మా క్లాస్మేట్స్కు వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారట, అదే మీ నాగేశ్వర్ సార్ క్లాస్మేట్ అట కదా మీరు అని. సో ఆ రకంగా అంటే ఎందుకు ఈ విషయం చెప్తుంటే ఆ స్కూల్ లెవెల్లోనే మనకు పిల్లలు క్లాస్మేట్స్ ఏర్పడాలి, ఫ్రెండ్షిప్ ఏర్పడాలి. అన్ఫార్చునేట్లీ మీకు ఆ అట్మాస్ఫియర్ ఇలా స్కూల్ ఎక్కడుంది? ఎన్సీఆర్టీ సర్వే స్టూడెంట్ నెంబర్ 1లో మీకు సినిమా పాట ఉంది, వి మిస్ యూ అని. మీకు ఆ పాట మీకు ఇంటే అర్థమవుతుంది. ఒక అఫ్కోర్స్ స్కూల్ కాదనుకుంటాను, బట్ స్టిల్ సో ఒక ఆ ఫ్రెండ్షిప్ అనేది దూరం అవుతుంటే ఎంత బాధ ఉంటుందో అర్థమవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే ఎన్సీఆర్టీ స్టడీ చెప్పేది ఒక గ్రూప్ యాక్టివిటీ అనేది స్కూళ్ళల్లో ఉండడం లేదు. ఎందుకంటే మార్కుల గోల తప్ప, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో పోటీ పరీక్షల తాకిడి తప్ప, ఈ తల్లిదండ్రుల గోలదే, పిల్లల గోలదే, స్కూళ్ళ గోలదే. సో ఇక మీకు ఎక్కడ అవకాశం ఉంది గ్రూప్ యాక్టివిటీ? కలిసి ఓ డ్రామా వేస్తున్నారు స్కూళ్ళల్లో. ఇప్పుడు ఒక నాటకాన్ని వేస్తారనుకోండి, ఒక 10 రోజుల పాటు కలిసి ప్రాక్టీస్ చేస్తారు, ఓ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. సో లేదు పోనీ కలిసి ఒక స్పోర్ట్స్ ఆడారనుకోండి, ఓ ప్రాక్టీస్లో ఫ్రెండ్షిప్ వస్తుంది. కలిసి ఓ అంత్యాక్షరిలో పాల్గొన్నారనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ వస్తుంది. ఎక్కడుంది? ఇప్పుడు మా రోజుల్లో స్కూల్ డేలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉందంటే 10-15 రోజులు మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో ఆటోమేటిక్గా నాటకంలో 10 మంది పాల్గొంటే ఆ 10 మంది మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడేది. సో ఇప్పుడు ఆ యాక్టివిటీ కాస్త తగ్గిపోయింది. సో గ్రూప్ యాక్టివిటీ, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. మార్కులు తప్ప వేరేది లేది ప్రపంచంలో బతుకుతున్నాయి. ఇది నేను చెప్పేది కాదు, ఎన్సీఆర్టీ సర్వే చెప్తోంది. అలాగే మీకు యూనిసెఫ్ సర్వే, ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే చెప్పేది ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఎక్కువగా ఉండిపోతున్నారు. అంటే వర్చువల్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఫేస్బుక్లో. దాంతో ఏమవుతుంది అంటే సైబర్ బుల్లింగ్ పెరుగుతోంది. వర్చువల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నీవు ఏదో పోస్ట్ పెడతావు, దానికి వాడు లైక్ కొడితే నీకు ఆనందం, లైక్ కొట్టలేదనుకోండి, ఏడ్చినట్టున్నావు అని కామెంట్ చేశారనుకోండి, బోరింగ్ అనుకోండి, హూ లైక్స్ యూ అని పెట్టారనుకోండి, అందులో అమ్మాయి పెట్టింది అనుకోండి, ఇక వీడు ఎక్కడ లేని డిప్రెషన్ మొదలవుతుంది. సో సైబర్ బుల్లింగ్ అంటాను. మీకు నెట్ఫ్లిక్స్ 4 పార్ట్ సీరియల్ కూడా నేను చెప్పాను ఎలా ఈ సైబర్ బుల్లింగ్ ఆఖరికి క్రైమ్కి కూడా దారితీసింది అని.
సో అందువల్ల పిల్లల మధ్య హెల్తీ ఇంటరాక్షన్కు స్కోప్ లేకుండా చేసుకుంటున్నాం. అందువల్ల ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్, ఆ మొబైల్ ఫోను దాంట్లో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండడమే. ఈవెన్ సోషల్ నెట్వర్క్లకు కూడా మనము భయపడతాం, ఎందుకంటే ఫేస్బుక్లో ఉంటే ఏ విధవతో పరిచయం అవుతుందో ఏమవుతుందో అని. సో మీకు ఎక్కడా కూడా పిల్లలకు కూడా అనేక ఐడియాస్ ఉంటాయి. మనకేంటంటే తల్లిదండ్రులకు, స్కూల్లో పెద్దలకి ఏంటంటే ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పిల్లలకు ఆలోచనలు ఉండవు అని. అంటే ఆ ఆలోచనలు పంచుకునేటువంటి ఒక వేదిక ఎక్కడిది? ఈవెన్ ఆన్లైన్లో కూడా ఇంత సోషల్ మీడియా ఎక్స్పాండ్ అయినా, సో పిల్లలు ఇప్పుడు ట్రంప్ టారిఫ్లే ఉన్నాయి, దీనిపైన 8వ తరగతి చదివే బాబుకు లేదా అమ్మాయికి కూడా అభిప్రాయాలు ఉండొచ్చు కదా. సో దానిపైన వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవాలంటే ఎక్కడ పంచుకోవాలి? దెర్ నో వే యూ కెన్ డూ ఇట్. సో నాకే అనిపిస్తోంది అని నేను ఈ మధ్య ఒక కోజీ చాట్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అట్లీస్ట్ దెర్ విల్ బి ఎ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్. స్కూల్ పిల్లలకి కాదు, ఈవెన్ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఒక అంశం పైన డిస్కస్ చేసుకునే అవకాశం ఎక్కడుంది? ఫేస్బుక్లో డిస్కస్ చేస్తానంటే ఆ గోల మనకు తెలుసు ఏం జరుగుతుందో. సో ఒక హెల్తీ ఇంటరాక్షన్కు ఒక వేదిక లేకుండా పోతుంది. సో ఒక అభిప్రాయాలు పంచుకునేటువంటి ఒక అవకాశమే లేకుండా పోతుంది. సో దిస్ ఈజ్ ద న్యూ వరల్డ్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్, వర్చువల్ వరల్డ్, ఒక ట్రివియలైజ్ వరల్డ్ ఉంటున్నాం. తర్వాత ఇక ఇంట్లో ఒకప్పుడు సిబ్లింగ్స్ మధ్య ఆ రకమైన ఫ్రెండ్షిప్ ఉండేది. అంటే 4 పిల్లలు ఉంటే పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు చూడండి, మీరు 2 లేదా ఒక్కరే, ఆ 2లో కూడా గ్యాప్ ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో 2 పిల్లల చదువు పైన ఖర్చు పెట్టాలంటే వెంటనే పిల్లలు ఉంటే మనం చదివించడం కష్టమవుతుందని ఒక గ్యాప్ ఉంచుకుంటున్నాం. ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు. అందువల్ల మీకు అవకాశం లేదు. ఇప్పుడు నేను మా అన్నయ్య ఉన్నా, నాకన్నా మా అన్నయ్య 2 ఏళ్ళు పెద్ద. మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లైఫ్లో అంటే మా అన్నయ్యనే. ఎందుకంటే కలిసి ఒకే మంచంలో పండుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, మీకు ఒకే స్కూల్కి వెళ్ళాము, అన్నీ కలిసే పనిచేసాం. సో ఆ రకంగా ఇప్పటికీ కూడా వీ కెనాట్ ఫర్గెట్ ఈచ్ అదర్. ఎందుకంటే అంత అన్యోన్యంగా గడిపాం కనుక, నేను మా సిస్టరు. సో ఇలా ఇప్పుడు అవకాశమే లేకుండా పోయింది కదా. సో ఫ్యామిలీలో కూడా ఈ చేంజెస్ వచ్చేసాయి. దాంతోపాటు కజిన్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, వీటి మధ్య ఇంట్రాక్షన్ కాస్త చాలా ఇళ్లలో తగ్గిపోతుంది. అందరి ఇళ్లలో తగ్గిందని నేను అంటలేను. ఫార్చునేట్లీ మా అన్నయ్య పిల్లలు, నా పిల్లలు, మా చెల్లె పిల్లలు, అక్క పిల్లలు అందరూ బాగా క్లోజ్గా ఉంటాం. కానీ ఆ నెక్స్ట్ తరం కూడా మనం అలవాటు చేయాలి. అంటే కజిన్స్, అందుకే నేను చాలామంది చెప్తాను, హ్యావ్ ఎ కజిన్స్ ఫెస్టివల్. మొత్తం మీకున్న కజిన్లను, అంటే మీ అత్తమ్మ పిల్లలు, మేనమామ పిల్లలు, మామయ్య పిల్లలు, మీ పెద్దనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు అందరూ ఒకసారి కలవండి. హ్యావ్ ఎ కజిన్స్ గెట్ టుగెదర్స్, కజిన్స్ ఫెస్టివల్స్ నడుపుకోండి, కజిన్స్ అంతా కలిసి టూర్కి వెళ్ళండి. సో ఏదో ఒకటి. అందువల్ల ఆ సిబ్లింగ్స్ మధ్య రిలేషన్స్ కాస్త ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నాయనుకో తల్లిదండ్రులకు చెప్పుకోలేదు పిల్లలు. తల్లిదండ్రులకు చెప్పేంత డెమోక్రటిక్ ఫ్యామిలీస్ మన దగ్గర ఉండవు. ఉన్నా కూడా ఎక్కడో కానీ జనరేషనల్ గ్యాప్ ఉంటుంది. సో ఉదాహరణకు నీ కొడుకో కూతురు, నేను బ్రేకప్ ఇచ్చాను, నేను దాకా ఐ లవ్డ్ హిమ్, ఐ లవ్డ్ హర్, ఇప్పుడు బ్రేకప్ అని తల్లిదండ్రులకు చెప్పుకుంటే తల్లిదండ్రులు గుండె పగిలిపోదు. అయ్యేం రా ప్రేమించడమే పరేషాన్ అనుకుంటే, ఇబ్బంది అనుకుంటే మళ్ళీ బ్రేకప్ ఆరా అని ఈ టెన్షన్ వీడి గుండె బ్రేకప్ అవుతుంది. అందువల్ల వాళ్ళు చెప్పలేరు. కానీ ఎవరితో చెప్పుకోగలరు? ఓ బ్రదర్తో చెప్పుకోగలుగుతారు, సిస్టర్తో చెప్పగలుగుతారు, కజిన్తో చెప్పుకోగలుగుతారు, ఓ క్లోజ్ ఫ్రెండ్తో చెప్పగలుగుతారు. అందువల్ల ఈ రకమైనటువంటి సోషల్ నెట్వర్క్స్ లేకుండా పోతున్నాయి. ఫ్యామిలీ కమ్యూనిటీలో ఒకప్పుడు ఒక కాలనీ ఉంటే 20 ఇళ్ళు, ఈ ఇంట్లో ఏం జరిగేది, ఆ ఇంట్లో ఏం జరిగేది తెలిసేది. ఇప్పుడు పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇక కొంత ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చి కాస్త యాక్టివిటీస్ను పెంచింది. అందుకే మీరు ట్రెండ్ చూడండి, ఇవాళ అపార్ట్మెంట్ల కన్నా గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లైనా విల్లాస్ అయినా గేటెడ్ కమ్యూనిటీ వైపుగా వెళ్తున్నారు. ఒకప్పటిలాగా లేదు ఈ ట్రెండ్. కారణం ఏంటంటే ఈ సోషలైజేషన్ కొరకే. అందువల్ల ఆ ఫ్రెండ్షిప్ను పెంచుకోగలిగేది ఉండాలి. తర్వాత మానవ సంబంధాలకు కూడా వ్యాపార సంబంధాలు అయిపోయాయి. మానవ సంబంధాలు అంటే తనకేమి లాభం, స్నేహానికి ఉండే గొప్పతనం ఏంటంటే
ఈ స్నేహము ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటుంది. మీకు మహాభారతంలో కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. కృష్ణ కుచేల స్నేహం, వర్గాల అంతరాన్ని దాటిన స్నేహం, ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది సమాజానికైనా వాళ్ళకైనా. అలాగే కృష్ణార్జున స్నేహం లోక కళ్యాణానికి ఉపయోగపడ్డది. కృష్ణ కుచేల స్నేహం ఆ కుచేలునికి మాత్రమే ఉపయోగపడ్డది. కానీ కృష్ణార్జునుల స్నేహం లోక కళ్యాణానికి ఉపయోగపడ్డది. మీరు ధర్మాన్ని నిలబెట్టడానికి కృష్ణార్జున స్నేహం ఉపయోగపడ్డది. దుర్యోధన కర్ణ స్నేహం ఒక వినాశకరమైనటువంటి ఫలితాలకు దారితీసింది. కర్ణుడు గొప్ప జ్ఞాని, గొప్ప తత్వవేత్త కూడా. సో అయినా కూడా స్నేహితుని స్నేహధర్మానికి లోబడి తాను ఎట్టి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు చెప్పిన, తల్లి కుంతి చెప్పిన, తాను తాను సమస్త సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతానని ఆఫర్ వచ్చిన కర్ణుడు రిజెక్ట్ చేశాడు. నేను స్నేహధర్మానికే కట్టుబడి ఉంటానని. అది రైట్ ఆ రాంగ్ తర్వాత, కానీ ఆ స్నేహమే కదా. ఒకవేళ దుర్యోధన కర్ణ స్నేహమే లేకపోతే భారత యుద్ధమే ఉండేది కాదు. ద్రోణ స్నేహం చాలా వినాశకరమైన ఫలితాలకు వచ్చింది. ద్రుపదుడు చనిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు. ద్రోణాచార్యుని ఎవరు చంపాడు? దృష్టద్యుమ్నుడు చంపాడు. సో ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని లాస్ట్కి వధించింది అతనే. అందువల్ల మీకు ద్రుపదుడు తపస్సు చేసి నా ద్రోణుడిని చంపగలిగే అల్లుడు కావాలి తపస్సు చేశాడు. సో మీకు ఆ రకంగా ద్రోణుని చంపగలిగే కొడుకు కావాలని తపస్సు చేశాడు. తో తన అల్లుడి ద్రోణుని ఓడించి తన కొడుకు ద్రోణుని చంపగలిగేవాడు కావాలని కోరుకున్నాడు. సో ఇలా మనము ఆలోచిస్తే మన మహాభారతంలో ద్రుపద ద్రోణ స్నేహము వినాశకరమైన ఫలితాలకు ఇచ్చింది. అంటే వాళ్ళలో మధ్య విభేదాలు వచ్చి అది చాలా వినాశకర ఫలితాలకు వచ్చింది. దానికి తప్పు ద్రుపది ఉంది, ద్రోణుంది కాదు. కానీ దాని పర్యవసనాలు చూసాం. అందువల్ల స్నేహము పవిత్రంగా ఉంటే, స్నేహంలో నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, ట్రస్ట్ ఉంటే ఒక మనిషికి ఒక గొప్ప ప్రశాంతతనిచ్చేది స్నేహం. అన్ఫార్చునేట్లీ స్కూల్లో వాతావరణం, కుటుంబంలో వాతావరణం, సమాజంలో వాతావరణం, బంధువర్గంలో వాతావరణం దాన్ని తగ్గిస్తుంది కనుక కాన్షియస్గా దాన్ని మనం కల్టివేట్ చేయగలగాలి. రైట్ సార్, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.